మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామానికి స్తుతి కలుగునుగాక. ఆమేన్. మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకు కూడా ప్రభు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచి దేవుని వాక్యం చదువుదాం. చూడండి, ఆదికాండం 28వ అధ్యాయం ఒక వచనం చదువుకొని మరొక భాగంలో మరొక వచనాన్ని చదువుకుంటున్నాం. ఆదికాండం 28వ అధ్యాయం. బైబిల్ మొదటి నుంచి తెరిచినప్పుడు 22వ పేజీ మనం చూస్తున్నాం. 22వ పేజీ 10-11 వచనాలు ఎలా రాయించారు. యాకోబు బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. పదకొండవ వచనం. ఒక చోట చేరి పొద్దు గ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్ళలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడు అతడు ఒక కల కనెను. 32వ అధ్యాయం చదువుతున్నాం. 32 ఒక 2 పేపర్స్ తిప్పండి. 32వ అధ్యాయం మనం 22వ వచనం నుంచి చదువుతున్నాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను 32:22 నుంచి. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను తన 2 దాసీలను తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయెను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద ఆయనను అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటుట వలన యాకోబు తొడగూడు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితే గాని నిన్ను పోనీయనను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుష్యులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకు ఆయన, నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అను పేరు పెట్టెను. అతడు పెనూయేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయమాయెను. అప్పుడు అతడు తొడగుంటుచూ నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీదనున్న తుంటి నరము తినరు. ఆమేన్. ప్రార్థన చిన్నది. మహాదేవ, పరలోకమందున్న మా తండ్రి, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన పరిశుద్ధమైన నమ్మదగిన అత్యంత కృపగల నామంలో మమ్మలను మా సమస్త దుర్నీతి పాపము నుంచి కడిగి పవిత్రపరచి నీ కృపను అనుగ్రహించండి. మమ్మల్ని క్షమించి ఆశీర్వదించండి. ఇతరులకు, నీ ప్రియులందరికీ ఆశీర్వాదకరంగా ఉండినట్లు నీ పరిశుద్ధాత్మ శక్తిని ఇప్పుడే మాకు అనుగ్రహించమని నిజముగా నీ కుమారుని యొక్క నమ్మదగిన నామంలో మీ శరణుజొచ్చి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. శ్రద్ధగా ఆలకించాలి ఈ మాట. మనం చదివిన ఈ 2 వాక్య భాగాల్లో ఒక మాట మాత్రం నేను 2 సార్లు చదివాను. ఆ మాటలు ఏమైనా మీకు గుర్తున్నాయా?
ముందు చదివిన భాగంలో ఒక మాట 2 సార్లు చదివాను. తర్వాత చదివిన భాగంలో ఒక మాట 2 సార్లు చదివాను. ముందు మాట ఏంటమ్మా ఏం చెప్పారు? ప్రొద్దు గ్రుంకినందున. రెండో వాక్య భాగంలో 2 సార్లు చదివిన మాట ఏంటి? సూర్యోదయమాయను. చూసారా? ఇప్పుడు మనం చూస్తున్న ఈ 2 వాక్య భాగాలు 28, 32 అధ్యాయాలు. 28వ అధ్యాయంలో యాకోబు జీవితంలో ప్రొద్దు గ్రుంకినట్టు ఒక భాగం, ఒక మాట చదివాం. 32వ అధ్యాయంలో యాకోబు జీవితంలో సూర్యోదయమైనట్టు మరొక మాట చదివాం. యాకోబు గారి జీవితంలో ప్రొద్దు గ్రుంకడానికి మరలా 32వ అధ్యాయంలో తన జీవితంలో సూర్యోదయం, వెలుగు రావడానికి ఆయన జీవితంలో మధ్య ఉన్న కాలం 22 సంవత్సరాలు. 22 సంవత్సరాలు తన జీవితం ఒక రకంగా ఆత్మీయంగా, స్పిరిచువల్గా చీకటి. ఆ తర్వాత తన జీవితంలో చీకటిలో ఉన్న తన జీవితానికి ఒక ఆయన ప్రవేశించాడు, ఒక దెబ్బ కొట్టాడు, సూర్యోదయం ఇచ్చాడు. తర్వాత తన జీవితాన్ని అద్భుతంగా మార్చి పడేశాడు. అలా మార్చడానికి దేవుడు మనం చదివిన 32వ అధ్యాయంలో ఉపయోగించిన మాట ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను అని పట్టుకున్నాడు యాకోబు ఆయన్ని. ఒక మనుష్యుడు తెల్లవారి వరకు ఆ చీకట్లో యాకోబుతో పెనుగులాడుతూ ఉన్నాడు. కాదు, యాకోబే ఒక మనుష్యుని పట్టుకొని తెల్లవారు వరకు పెనుగులాడుతున్నాడు ఒంటరిగా ఉండి చీకట్లో. ఆయన ఒక దెబ్బ కొట్టాడు, ఆ దెబ్బతో ఆయన జీవితం మారిపోయింది. అంతవరకు చాలామందిని యాకోబే దెబ్బ కొట్టాడు ఆశీర్వాదం కొరకు. కానీ ఆ ఒక్క రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు, చాలా దుఃఖముతో, బాధతో. అలాంటప్పుడు దేవుడు మనిషిగా ఆయన దగ్గరికి వచ్చాడు. మనిషిగా దేవుడు ఆయన దగ్గరికి వచ్చి తన జీవితం అంతా బయట పెట్టేస్తే ఎలాగా? ఆ నుయ్యి దగ్గర, ఆ బావి దగ్గర ఆ స్త్రీ యొక్క జీవితం అంతా బయట పెట్టినట్టు ఇక్కడ యాకోబు దగ్గరికి మనిషి ఎవరో వచ్చి, అరే అబ్బాయి నువ్వు ఇది, నీ జీవితం అంతా ఇదని బయట పెట్టేసరికి, అయ్యి బాబోయ్ నా జీవితం అంతా చెప్పేస్తున్నారు, ఇంతకీ మీరు ఎవరు సార్ అని అడగాల? ఎవరు సార్ అని అడగలేదు. ముందు నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదలను అంటున్నాడు. ఎవరనుకొని అడుగుతున్నాడు? ఎవరనుకొని ఆయన్ని పట్టుకొని నువ్వు ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను, వదలను అని గట్టిగా పట్టేసుకొని, ఆయనేమో నన్ను వదలు, నేను వెళ్ళాలి, టైం అవుతుందని అంటున్నాడు ఆయన. అయ్యో బాబాయ్ నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలను అంటున్నాడు. ఇలాగా నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలనని ఎవరిని పట్టుకొని అడుగుతాం? ఎవరిని పట్టుకొని అడగగలం? ఒక మనిషి ఆశీర్వదించేవాడు కదా. మరి ఇక్కడ మనిషి తెల్లవారి వరకు యాకోబుతో ఉంటే యాకోబు ఆయన పట్టేసుకొని నేను నిన్ను వదలను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ అంటున్నాడు. ఆయనేమో నన్ను వదులు, వెళ్ళాలి అని అంటున్నాడు. ఆయన నిన్ను వదలను అంటున్నాడు. ఈయన ఒక మనిషి దగ్గర ఉంటుంది ఆశీర్వాదం. ఇంతకీ ఆ మనిషి ఎవరో పోని తెలిసే పట్టుకున్నాడా? ఇదంతా జరిగిన తర్వాత అడుగుతున్నాడు, సార్ ఇంతకీ మీరెవరో అని అడుగుతున్నాడు, మీ పేరేంటని. మరి ఇంతవరకు రాత్రంతా పెనుగులాడి పట్టుకొని వదలకుండా ఉన్నది ఎవరనుకొని పట్టుకున్నాడు? పాపం చాలామంది తెలియకేమనుకుంటారు తెలుసా? దేవుడని తెలిసే పట్టుకున్నాడు అంటారు. దేవుడు మనిషిలా ఉండడు. దేవుడు అనంతుడు, నిరాకారుడు, ఆయన అదృశ్యుడు, ఆత్మ. పట్టుకోవడానికి దొరకడు, చూడడానికి కనిపించడు. దేవుడు స్వభావ సిద్ధంగా అదృశ్యుడు, అనంతమైన వాడు. ఆకారం ఉండదు చూడడానికి. ఆకారం ఉంటే చూపు కనిపించవచ్చు, ఆకారం లేదు దేవునికి. అలాంటి దేవునికి అరే మనతో మనిషిలా మాట్లాడుతున్న, పట్టుకోగలిగి కుస్తీ పట్టగలిగేటట్లు ఒక మనిషికి తేడా లేదా? యాకోబుకు బాగా తెలుసు దేవుడు ఇలా ఉండడని. కానీ ఈయన మనిషే. కానీ ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలనని పట్టుకుంటున్నాడంటే ఏమనుకోవాలి? ఏం జరిగింది? ఏం జరుగుంటుంది కాబట్టి వదలకుండా పట్టుకున్నాడంటే నాకు తెలిసి, నేను అనుకుంటున్నా, మరి ఇంకెవరైనా ఏమైనా చెప్తే నేను వినాలని అనుకుంటున్నా. అసలు
అందరినీ పంపించేశాడు, ఒక్కడే మిగిలిపోయాడు ఒంటరిగా ఆ రేవు దగ్గర, ఆ నది పక్కన. అలాంటప్పుడు ఒక మనిషి వచ్చాడు. ఆ మనిషిని పట్టుకొని, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను వదలను అని ఎలా అంటాడండి? ఫస్ట్ ఆ మనిషి ఏంటి మాట్లాడకుండా, ఆ మనిషి గురించి ఏమీ తెలియకుండా, ఖచ్చితంగా ఈయన ఎవడో గొప్పవాడు, నా బతుకంతా నాతో మాట్లాడి చెప్పేశాడంటే ఖచ్చితంగా ఈయన ఎవడో గొప్పవాడు. అసలు ఏ మాట మాట్లాడకుండా మనిషి రాగానే నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలని ఎవడి మీద పడితే ఆడి మీద పడిపోము. ఆ రోజుల్లో ప్రపంచంలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద పడిపోరు, నువ్వు నన్ను ఆశీర్వదిస్తే కానీ నిన్ను వదలనని. ఆ వ్యక్తి చాలా గొప్పవాడని యాకోబుకి ఎలా తెలిసిందో మనకు తెలియదు. పోనీ ఈ వ్యక్తి పలానా వ్యక్తి అని తెలిసి పట్టుకున్నాడా? కాదు. చివరికి ఏమన్నాడో తెలుసా? అయ్యా నీ పేరు దయచేసి తెలుపుము అని అన్నాడంటే, ఆ వచ్చిన వాడెవరో తెలియకుండానే పెనుగులాడాడు, పట్టుకున్నాడు, ఆశీర్వదించమని అడుగుతున్నాడంటే ఆ వ్యక్తి అంతకుముందు ఎప్పుడు కలవలేదు, చూడలేదు, ఆ వ్యక్తి ఎవరో తెలియదు. పోనీ ఆయనైనా పేరు చెప్పాడా? నా పేరు ఎందుకు అడుగుతున్నావు నువ్వు అని అన్నాడు, కానీ పేరు చెప్పలేదు. చేసి చూపించాడు పేరేంటో. ఏం చేసి చూపించాడు చెప్పండి? నీ పేరేంటో చెప్పు అని అడిగితే, నా పేరు ఎందుకు నువ్వు అడుగుతున్నావు అని పేరు చెప్పలేదు, కానీ చేసి చూపించాడు పేరు. పనిలో, క్రియలో చూపించాడు ఆయన పేరు. ఏంటా పేరు? నువ్వు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అని చెప్పి పేరు చెప్పలేదు, కానీ ఆయన పేరేంటో చేతల్లో చూపించాడు. ఇంతకీ పేరెందుకు అడుగుతున్నావు అని చెప్పి ఆయన చేసిన పని ఏంటో తెలుసా? అప్పుడు అక్కడ అతనిని ఆశీర్వదించెను అని ఉంది. ఏమని ఆశీర్వదించాడు? పోనీ మనమైతే ఆశీర్వదించాం అనుకోండి, ఏమని ఆశీర్వదిస్తాం? కలకాలం బతుకు, పెళ్ళైపోయి పిల్ల పాపలతో, వస్తు వాహనాలతో, కనక ఈ మాటలన్నీ చెప్తాం మనం. ఆయన ఏమని ఆశీర్వదించాడు? అక్కడేమైనా ఉందా ఒక్క మాట అయినా? చూస్తున్నారా బైబిల్ని మీరు? బైబిల్ చూడాలి, మెసేజ్ బైబిల్దే. బైబిల్ యొక్క మాటకే శక్తి ఉంటుంది. మనలో విశ్వాసమైన, బలమైన, శక్తి అయినా, జీవమైన, ఏ మార్పు అయినా కలగాలంటే బైబిల్ మాటకే శక్తి ఉంటుంది. కాబట్టి చూడాల మాట చదువుతున్నా నేను. 29వ వచనం. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైన నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. ఎక్కడ? పేరు అడిగిన తర్వాత. ఏంటి, పేరు అడిగినంత మాత్రాన్ని ఆశీర్వదించేస్తాడా? అసలు ఈ వాక్య భాగం యొక్క విలువేంటో తెలుసా? ఈ వాక్య భాగం ఉన్నదే ఆశీర్వాదము కోసం. ఇది వద్దనుకున్న వాళ్ళు ఎవరుంటారు చెప్పండి మనుషులు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఎవడైనా దేవుడు ఉంటే ఆ దేవుడిని పట్టుకుని ఆశీర్వాదం సంపాదించుకుంటే అమ్మయ్య బతికేవచ్చు, హ్యాపీగా, గొప్పగా, ఏమీ కొదువు లేకుండా మంచిగా బతికేవచ్చు. కాబట్టి ఆశీర్వాదం కోసం అందరూ కోరుకుంటారు. ఆశీర్వాదం ఇచ్చేవాడు దేవుడని తెలిసే దేవుడు ఆశీర్వదించాలని ఇదిగో వినండి, ప్రపంచంలో ఉన్న దాదాపు ఎక్కువ మంది మనుషులు ఏదో ఒక దేవుని దగ్గరికి వెళ్తారు. గుడో, గోపురమో, మందిరమో, మసీదో, చర్చో ఏదో, వెళ్ళేదే ఆశీర్వాదం కోసం. కానీ ఆశీర్వాదం అంటే ఏంటి? ఈ ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఈ ఆశీర్వాదం ఇచ్చేవాడు ఎవరైనా దేవుడేనా? దేవుడు అని ఈ మైక్ని పిలిస్తే దేవుడైపోతాడా? ఇది దేవుడు అన్నంత మాత్రాన్ని దేవుడైపోతుందా? ఎవరిని పట్టుకుంటే నువ్వు దేవుడివి నన్ను ఆశీర్వదించంటే వాళ్ళు ఆశీర్వదించినంత మాత్రాన జరిగిపోతుందా? ఇంతకీ ఆశీర్వాదం యొక్క అవసరం ఈయన ఎలా గుర్తించాడో కానీ విచిత్రంగా వినండి. ఈ ఆశీర్వాదం కోసం ఈ వ్యక్తి ఎప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టాడు చెప్పండి? మీకేమైనా గుర్తుంటే యాకోబు గురించి? ఆశీర్వాదం కోసం ఎప్పటి నుంచి ప్రయత్నం మొదలుపెట్టాడు? బైబిల్ చదువుతున్నారా మీరు? కేవలం మంచి సేవకులు ఉన్నారు, ఆయన బైబిల్ అంతా బోధించేస్తే మొత్తం వినేసి నేర్చుకుంటాం అనుకుంటున్నారా? సేవకులందరం న్యాయం చేయలేం, మొత్తం చెప్పలేం. మా జీవితం సరిపోదు, మీ జీవితం సరిపోదు. కాబట్టి మీరు చదువుకోవాలి. బైబిల్ గ్రంథం ఎంతగా చదువుతారో అంత గొప్ప కార్యాలు మన కుటుంబాల్లో, మన పనిపాటుల్లో, మనం చేసే వ్యాపారాల్లో, చదువుల్లో, ఈవెన్ భక్తిలో అద్భుతాలు, శక్తి చూస్తారు. బైబిల్ మాట గురించి మాట చెప్తున్నాను. ఆ మధ్యకాలంలో ఒక అబ్బాయి ఫోన్ చేసేవాడు తెలంగాణ నుంచి. ఏదో మీటింగ్కి వెళ్తే నన్ను కలిసి నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. మొహం కూడా నాకు గుర్తులేదు. తర్వాత ఫోన్ చేసి తన సమస్య ఎప్పుడు చెప్తూ ఉంటాడు.
నాకు ఈ పరిస్థితి ఉంది, ఈ పాపాన్ని జయించలేకపోతున్నాను, చచ్చిపోవాలనిపిస్తుంది, దెయ్యం వల్ల నేను ఈ పాపం చేస్తున్నానా, లేకపోతే దెయ్యం పట్టబట్టి నేను ఈ పాపం చేస్తున్నానా, లేకపోతే నా మట్టుకు నేనే చేస్తున్నాను, నాకు అర్థం కావట్లేదు, ఎప్పుడు ఏ లారీ వచ్చినా బస్సు వచ్చినా కింద పడి చచ్చిపోవాలనిపిస్తుంది, చర్చికి వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థన చేయలేకపోతున్నాను, ఎప్పుడు నాకు ఈ పాపం చెయ్యాలని అనిపిస్తుంది, అదే పాపం చేసేస్తున్నాను, ఏం చెయ్యాలి అని అడిగాడు. ఇలాంటి పాపాన్ని జయించడానికి, ఏ పాపానైనా చిన్నదైనా పెద్దదైనా జయించడానికి, ఏ ఎడిక్షన్ అయినా, ఏది మందు తాగడం, సిగరెట్ తాగడం, కాకపోతే భార్యను కొట్టడం, పని పాట లేకుండా కేవలం తిండి తిని ఇంట్లో సోమరిగా ఉండడం, చదవకపోవడం, ఎక్కడో ఏదో అప్పనంగా దొరికితే దొంగిలించో, లేకపోతే కొట్టేసో, లేక తల్లిదండ్రుల కష్టంతో వచ్చిన పైసలతో జీవితకాలం ఏం కష్టపడకుండా బతికేద్దాం అనుకునే ఇవన్నీ ఎడిక్షన్స్ అంటే ఏమండి? వ్యసనం. నిజంగా నాకు రాలేదన్నమాట. ఇలాంటి వ్యసనాల నుంచి బయటకు అవ్వడానికి పడగలడా? ప్రేమ. మీకు అర్థమవుతుందా? ఒక అమ్మాయినో ఒక అబ్బాయినో ప్రేమించడం, ప్రేమ కూడా వ్యసనమే. మనిషికి వ్యసనం అవ్వడం, మందుకు వ్యసనం అవ్వడం అదొక బానిసత్వం. ఏది? మందు, తాగుబోతుతనం. ఎప్పుడు పడుకోవాలనిపించడం, దాన్ని ఏమంటారు, నిద్రపోతుతనం, అదొక బానిసత్వం, సోమరితనం లాంటిది. ఎప్పుడు నోరు ఆడుతూ ఉండాలి, ఏదో ఒకటి వేస్తూ ఉండాలి. ఎప్పుడో అకేషనల్గా పార్టీలో, సెలవులో, ప్రోగ్రామ్స్ పెట్టుకున్నప్పుడు తినడానికి వేరు, రోజు అదే పని, బాగా తినేస్తూ ఉండాలి, ఎప్పుడు ఏది దొరికినా నోరు ఆడుతూ ఉండాలి. తిండిపోతాను, అది ఎడిక్షనే. ఒక మనిషి అంటే ఇష్టం, ఆ మనిషిని చూడకపోతే ఉండలేం, ఆ మనిషి ఏం చెప్తే చేసేస్తాం. బట్టలు ఇప్పమంటే ఇప్పేస్తాం, కింద దొరలమంటే దొరలేస్తాం, ఏం చేయమంటే చేస్తాం. ఎందుకు? నువ్వేం చెప్పినా చేస్తాను, నాకు నువ్వు కావాలి. ఎందుకు? ప్రేమ. ఇలాంటి బలహీనత మనిషి దగ్గర చూసినప్పుడు అవతల ఉన్నది మగోడైనా ఆడది స్త్రీ అయినా గొప్పగా ఆడేసుకుంటారు వాళ్ళ జీవితంతో. మందుకు బానిసత్వం అవ్వడం ఏమన్నారు? వ్యసనం. ఎలాగో ప్రేమ పేరుతో ఒక మనిషికి బానిసత్వం అవ్వడం, అది కూడా వ్యసనమే, బయటపడలేరు. ఇలాగా ఆ వ్యక్తి జీవితంలో, ఆ తమ్ముడి జీవితంలో ఏం పాపం ఉందో కానీ ఆ పాపం నుంచి బయటపడడానికి ఏం చేయాలి సార్? చచ్చిపోవాలనిపిస్తుంది, ఎప్పుడు చచ్చిపోతాను, ఆత్మహత్య చేసుకుంటాను, నాకు అర్థం కావట్లేదు, మీరు నాకు హెల్ప్ చేయండి, ఏం చేయాలి సార్ అంటే, ఇలాంటి సమస్యలన్నిటికీ ఇందాక నేను చెప్పాను కదా, అలాంటి అన్ని బయటకు రాలేని ఏ పాపమైనా, ఏ బానిసత్వమైనా బయటకు రావడానికి దేవుడిచ్చిన ఒకే ఒక్క శక్తి, ఆరోగ్యం, సామర్థ్యం, బలం ఈ ఆహారంలో ఉంది. మనకున్న సమస్య భౌతికమైంది కాదు. ఎప్పుడు తినాలని, లేకపోతే ఎప్పుడు ఏదో సినిమాలు చూడాలని, ఎప్పుడు ఏదో సెల్ ఫోన్లు తిరుగుతూ ఉండాలని, ఎప్పుడు బూతు బొమ్మలు చూడాలని, ఎప్పుడు ఒక పిల్లతోనో ఒక ఆయనతోనో మాట్లాడాలని, ఎప్పుడు తాగాలని, ఎప్పుడు పని చేయకుండా ఏ జీవితకాలం అలాగే సుఖంలోనే సుఖంగా కష్టపడకుండా బతికే. అవి శరీరానికి సంబంధించిన సమస్య కాదు, హృదయానికి సంబంధించిన సమస్య. దానికి దేవుడు పాపం అన్నారు. ఇది భౌతికమైన సమస్య కాదు, ఆత్మీయమైన సమస్య, ఆత్మ సంబంధమైన స్పిరిచువల్ ప్రాబ్లం. భౌతిక ఫిజికల్ ప్రాబ్లం కాదు. చివరికి మన తిండిపోతానం ఉందే, అన్నం తినకపోతే ఉండలేం అనేది ఉంది కదా, అది భౌతికమైన సమస్య అనుకుంటున్నారా? కాదు, ముందు స్పిరిచువల్ సమస్య, ఆ తర్వాతే ఫిజికల్ సమస్య. ఎనీ ఎడిక్షన్, అరే అన్నం తినకుండా ఎలా బతికేస్తాం, అన్నం బదులు ఇంకేదైనా తినొచ్చు, అన్నమే ఎందుకు? అలవాటు పడిపోయి శరీరానికి కూడా అలవాటు చేసాం. కాబట్టి అన్నం తిన్నంత వరకు ఏ రోగం తగ్గదు. ఏం చెప్తున్నారు సార్ మీరు అని అంటే, ఇప్పుడు అన్నీ వివరంగా చెప్పలేనులేండి. ఏదైనా ఎడిక్షన్ ఇలాంటిదే. అయితే ఆ అబ్బాయితో చెప్పిన మాట ఏంటో తెలుసా? ఇదిగో బాబు, మీకున్న సమస్య నీ శరీరంలో ఆ సమస్య ఉంది కాబట్టి నీ శరీరం ఎప్పుడు కోరుకుంటుంది అనుకుంటున్నావా? కాదు, నీకున్న సమస్య నీ ఆత్మది, నీ హృదయానిది. ఆత్మకి ఆహారం. మీరు ఎన్నిసార్లు రోజులు బైబిల్ చదువుతారు చెప్పండి? చర్చికి ఎన్నిసార్లు వెళ్తారు? వారంలో ఎన్ని మెసేజ్లు వింటారంటే, సార్ నేను చర్చికి ఒకసారి వెళ్తా వారానికి, ఆ గంట సేపే ఉంటా చర్చిలో అని అన్నాడు. అవునండి, మీరు ఏ పని చేస్తారంటే ఏదో పని చేస్తున్నాడు ఆయన. అవునండి, మీరు ఆ పని చేస్తున్నారు కదా, ఉద్యోగం చేస్తున్నాడు. వినండి, ఏదో ఉద్యోగం చేస్తున్నాడు ఆయన. మీరు ఆ ఉద్యోగం చేస్తున్నారు కదా, మీరు వారానికి ఎన్నిసార్లు భోజనం చేస్తారన్నాను నేను. చెప్పండి, మీరు వారానికి ఎన్నిసార్లు భోజనం చేస్తారు? 7 సార్లా? రోజుకొకసారి లెక్క.
రోజుకు 3 సార్లు కనీసం 2 సార్లు. అవునండి, రోజు మీ పనిపాట్లు చేయడానికి మీకు బలం అవసరం కాబట్టి రోజుకు 2 సార్లు 3 సార్లు తింటూ మధ్యలో ఏదో నవలతో ఇంకా టీయో కాఫీయో తాగుతూ ఉంటే రోజు మీకు అవసరమైన శక్తి వస్తుంది, బలం వస్తుంది, పని చేస్తున్నారు. భౌతికంగా పనిచేయడానికి భౌతికమైన ఆహారం ఎంత అవసరమో ఆత్మీయంగా బలము కలిగి పాపాన్ని జయించడానికి ఆత్మీయ ఆహారం అంత అవసరం. ఆత్మకు ఆహారం బైబిల్ వాక్యం. ఈ బైబిల్ వాక్యాన్ని వారంకి ఒకసారి గంట సేపు మెసేజ్ వింటారు, వీళ్ళు పాపాలన్నీ జయించేయాలట, ఇంట్లో ఉన్న సమస్యలన్నీ జయించేయాలంట, ఏ పని చేస్తే అందులో ఆశీర్వాదం అభివృద్ధి వచ్చేయాలంట. ఇదిగో మీకు అర్థమవుతుందా? మొదటి కీర్తన గుర్తుందా? మొదటి కీర్తన ఈ మాట గుర్తుందా? చూడాల్సిందే. మరి మీకు మొదటి కీర్తన కంఠస్థ అయినా మీరు ఈ మాట చూడాల్సిందే. ఇదిగోండి చూడండి, బైబిల్ మధ్యలో 453వ పేజీ. కొద్ది త్వరగా చూడాలి ఈ మాట, ఎందుకో చాలా అవసరం. మీ ఇంట్లో ఏ పనులు అవ్వకపోయినా, ఏ పనులు ఆగిపోయినా, ఏ పాపాన్ని మీరు జయించలేకపోయినా, మీ పిల్లలు సరిగ్గా లేకపోయినా, ఇంట్లో మీరు ఒకటి కోరుకుంటున్నారు కానీ మీకు ఏదో విషయంలో దుఃఖము, బాధ, వెలితి, కష్టం ఉందంటే మీ దగ్గర సక్సెస్ లేనట్టు. ఎంతకీ దేవుని ప్రజలకు సక్సెస్ ఎలాగొస్తుందో తెలుసా? ఏ విషయంలోనైనా మీరు ఏ పని చేసినా అందులో సక్సెస్ ఎలాగొస్తుందో ఇదిగో మొదటి కీర్తనలో దేవుడు రాయించారు. బైబిల్ ఎక్కడుందో మాకు ఎక్కడ దొరుకుద్దండి అని అనుకోవద్దు. కీర్తనలే ప్రభువుని ఆరాధించడానికి, ఆ కీర్తనలతో దేవుణ్ణి ఆరాధించడం వల్ల ఏం జరుగుద్దో ఇదిగో 3వ వచనం ఒకసారి చూడండి. 2-3 వచనాలు. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు, అంటే బైబిల్ యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అంటే బైబిల్ వాక్యాన్ని చదువుతూ, జ్ఞాపకం చేసుకుంటూ, పాటలో పాడుతూ, ఆలోచిస్తూ ధ్యానించేవాడు ధన్యుడు. అలాంటి వాడికి ఏమవుద్ది? 3వ వచనం, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. ఈ మాట అంతా మీకు గుర్తుండపోవచ్చు, కానీ ఈ మాట మర్చిపోవద్దు. ఏ మాట? తర్వాత మాట చూడండి. అతడు చేయునదంతయు సఫలమగును. ఈ 3 మాటలు గుర్తుంటాయా? ఈ 3 మాటలు గుర్తుంటాయా నీకు? తల్లి వింటున్నారు ఈ మాటలు? ఈ 3 మాటలు గుర్తుంటాయా? బైబిల్ అంతా కంఠస్థ పని అవ్వలేదు అనుకుందాం, నేర్చుకోలేదు, కంఠస్థ పెట్టలేదు, కానీ 3 మాటలు గుర్తుంటాయా? అతడు చేసినదంతా సఫలమగును. సఫలమగునంటే సక్సెస్, వాటమి ఉండదు, విజయమే. అతడు ఎందులో చేయి పెడితే అందులో సక్సెస్, విజయం. ఎవరికి దేవుడు ఆ మాట వాగ్దానం చేశారో తెలుసా? 2వ వచనం ప్రకారం ఎవరుంటారో 2వ వచనంలో ఏముందో తెలుసా? దివారాత్రి, అంటే దినములో ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని పాటగా పాడాలి, మాటలతో ఉచ్చరించాలి, ఆలోచించి ధ్యానించాలి, అవకాశం దొరికితే కూర్చొని చదవాలి. రోజుకేమో 3 పూట్ల తింటాము పని చేయడానికి, బతకడానికి, ఆరోగ్యంగా ఉండడానికి. కానీ ఆత్మ ఆరోగ్యం కోసం ఆత్మకేమో ఒక వారంలో ఒక్కసారి తిండి పెడతాం. అది అంత ఘోరం. మీకు అర్థమవుతుందా? ఆత్మలో ఎంత బలహీనంగా ఉన్నాం. అందుకే చిన్న టెంప్టేషన్ వచ్చినా కదిలిపోతాం, చిన్న సమస్య వచ్చినా కదిలిపోతాం. ఏమనుకున్నా జరగవు పనులు. మీరు కానీ నేను కానీ ఈ బైబిల్ని నమ్ముతున్న మనుషులు ఎవరైనా జీవితంలో ఊసురోమంటూ ఏడుస్తూ ఉండడం దేవునికి ఇష్టం లేదు. బైబిల్ మొదటి పేజీలోనే ఈ దేవుడు ఎటువంటి వాడో చెప్పబడింది. ఎటువంటి వాడు చెప్పండి? బైబిల్ మొదటి పేజీలోనే ఆయన మనిషిని పుట్టించగానే చెప్పిన మాట అంటే తెలుసా? మీరు అభివృద్ధి పొందండి, ఫలించండి, నిండించండి, ఏలండి అని అన్నాడు. అంటే ఈ దేవుడు బైబిల్ మొదటి పేజీలోనే ఆయన ఎలాంటి మనసు కలిగిన వాడంటే, ఆయన ప్రేమించి పుట్టించిన మనుషులు అభివృద్ధి చెందడమే, ఫలించడమే, గొప్పవారవడమే, ఏలటమే, పరిపాలించడమే ఆయనకిష్టం. అంటే ఈ దేవుడు ఎటువంటి వాడో తెలుసా? ఆశీర్వదించుటలో ఆనందించేవాడు. ఒకరు ఊసిరోమని నా జీవితం ఎలాగైపోయింది, నేనేం చేసినా ఫెయిల్ అయిపోతుంది, ఎంత మంచిగా ఉండాలనుకున్నా నేను ఎప్పుడు ఉండలేను, అందుకే నా జీవితం ఎప్పుడు ఇలాగే ఉంటుంది, ఈ మాత్రం దానికి ఎందుకు బతకడం, చచ్చిపోదాం అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. మీకు అర్థం కావట్లేదు, మిమ్మల్ని అందుకోసం దేవుడు పుట్టించలేదు. ఆశీర్వదించడానికి ఎంతో ఇష్టమైన దేవుడు మిమ్మల్ని పుట్టించి మీతో చెప్పిన మొదటి మాటే ఆశీర్వాద వచనం. మనిషిని పుట్టించి మనిషితో చెప్పిన మొదటి మాటే ఆశీర్వాదం. ఫలించండి, అది కూడా ఆజ్ఞ. అభివృద్ధి చెందండి, అది కూడా ఆజ్ఞ. భూమిని నిండించండి, అది కూడా ఆజ్ఞ.
దాన్ని లోపరుచుకోండి, అది కూడా ఆజ్ఞ. దాన్ని ఏలండి. 5 ఆజ్ఞలు. మనిషిని పుట్టించగానే వాళ్ళిద్దరికీ చెప్పిన మొదటి ఆజ్ఞలు ఇవి. ఇంకో ఆజ్ఞ ఉంది, ఆ మాట చెప్పలేదు కదా. ఇవన్నీ ఎలా వస్తాయి తెలుసండి? ఇంకొక ఆజ్ఞ కూడా ఉంది, ఆ మాట చెప్పలేదు కదా. అయితే ఆజ్ఞాపూర్వకంగా రాయలేదు అది. దేవుడు ఒక తోట వేసి దాన్ని సేద్యపరచడానికి ఆదామును తీసుకెళ్ళి తోటలో పెట్టాడని ఉంది. అంటే ఇవన్నీ మీకు ఎప్పుడు వస్తాయి తెలుసా? పని చేస్తే. నేను పని చేయను, ఇలాగే కూర్చుంటారు. కానీ దేవుడేమో ఆశీర్వదించడానికి ఇష్టమైన దేవుడు కదా. ఆశీర్వదించడం అంటే మనుషులకి ఆయనకి ఇష్టం కదా. మరి అందుకే కదా నన్ను పుట్టించాడు. నేను ఇలాగే ఉంటాను, నా తల మీదకి ఒక కిరీటం వచ్చేయాలి, నా సీటు కిందకేమో ఒక సింహాసనం వచ్చేయాలి అనుకోవడం అస్సలు రైట్ కాదు. పని చేయడానికి సృష్టించాడు, ఆ పనిలో ఆశీర్వాదం ఆయనే ఆజ్ఞాపూర్వకంగా చెప్పాడు. ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించండి, దాన్ని లోపరుచుకోండి, ఏలండి. ప్రతి దాన్ని ఏలండి, ప్రతిదీ మీకు లోబడుతుంది. చూసారా దేవుడు ఎంత గొప్పవాడు? మిమ్మల్ని ఆశీర్వదించడం ఆయన చిత్తం. అది మనం కోల్పోవడానికి కారణం మనకిచ్చిన పని మనం చెయ్యకపోవడమే. చదువిచ్చాడా? చదువులో ఏ ప్రయత్నం చేయకపోతే ఏ ఆశీర్వాదం చూస్తారు? దేవుని యొక్క అద్భుతమైన హస్తాన్ని ఎలా చూస్తాం? సేవ ఇచ్చాడు, సేవలో ఏ ప్రయత్నం చెయ్యం. ఏ చిన్న కష్టము లేదు, ఏ ప్రార్థన లేదు, ఏ ఉపవాస ప్రార్థన లేదు, ఏ చిన్న పరుగులు ఉండవు, ఎవరిని కలవం, ఎవరి దగ్గరికి వెళ్ళాం. ఏం కలిగిపోద్ది, ఏం చూస్తాం? దేవుడు ఆశీర్వదించడానికే మిమ్మల్ని పిలిచాడు, అందుకే పుట్టించాడు. ఆశీర్వాదాన్ని కోల్పోయి పాపం చేసి నరకానికి వెళ్తుంటే ప్రాణం పెట్టాడు సిలువ వరకు వచ్చి. ఎందుకంటే ఆశీర్వదించడానికే. మరి ఆశీర్వాదం అంతా ఎక్కడుందంటే మనం చేతులతో ఏదో పని చేస్తే, ఏమి చేయకుండా కూర్చొని అంతా నువ్వే చేసుకొని అనడం అస్సలు అది న్యాయం కాదు. సరే, మనం భక్తి గురించి మాట్లాడుతున్నాం, విశ్వాసం, పాపాన్ని జయించడం, వీటి గురించి మాట్లాడుతున్నాం కదా. ఆ పిల్లోడికి చెప్పాను, ఇదిగో బాబు, నువ్వు రోజంతా ఈ పని చేస్తావు, వారంలో 5 రోజులు డ్యూటీకి వెళ్తావు కంపెనీకి, మరి 5 రోజులకు ఒకసారి తినొచ్చు కదా. మరి రోజు ఎలా తింటున్నావో, నువ్వు ఆరోగ్యంగా ఉండి సమస్యలతో పోరాడాలన్నా నీకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం అక్కడుంటే ఉంటే సరిపోదు, తిండితో బలము కూడా అవసరం. ఈ 2 ఆత్మకి ఎప్పుడు కలుగుతాయంటే, ఆత్మకు ఆహారము దేవుని వాక్యం బైబిల్ గ్రంథమే, ఆత్మకు మందు అంటే ఏంటి? ఆరోగ్యాన్ని ఇచ్చేది కూడా బైబిల్ మాటే. ఇలాంటి బైబిల్ మాట వారంలో ఒకసారి వింటాం, ఎందుకంటే మాకు అద్భుతమైన సేవకులు ఉన్నారు, ఆయన అద్భుతంగా చెప్తారు కాబట్టి ఆయన చెప్తే చాలు, మాకు మొత్తం విని గుర్తించుకుంటాం, అంత చాలు అనుకుంటున్నారు. సరిపోదు సార్. వారంలో ఒక్కసారి భోజనం చేయడం, మిగతా రోజులంతా పని కష్టపడి యుద్ధాలు చేసి పోరాడేసి జయించేస్తాం అనుకోవడం ఎంత తెలివి తక్కువ పనో. ఆత్మలో కూడా, ఆత్మీయ భక్తి జీవితానికి కూడా అవసరమైన శక్తి, బలము, ఆరోగ్యము ఆహారంలో ఉంది. ఆత్మకు ఆహారం బైబిల్ వాక్యం. ఈ రోజు నుంచి బైబిల్ గ్రంథం చదువుకోకుండా ఒక్కరోజు కూడా మీ జీవితంలో దొర్లిపోకుండా ఉండేటట్లు మీరు మంచి నిర్ణయం తీసుకొని, కనీసం రోజులో తప్పనిసరిగా ఎలా తింటామో, తప్పనిసరిగా రోజులు ఎలా పడుకుంటామో, తప్పనిసరిగా బైబిల్ గ్రంథంతో ఒక అరగంట గంట సమయం ఇచ్చి చదువుకోవాలి. దేవుడు ఏం చెప్తున్నాడో ఆలోచించాలి, చదవాలి. మీకు అర్థం కాని విషయాలు, ప్రశ్నలు వస్తే పాస్టర్ గారు అందుకున్నారు. ఈ విషయాల గురించి ఎవ్వరు అడగరు చర్చిల్లో. నేను ఇలా చదువుకున్నాను పాస్టర్ గారు మొన్న, నాకేటో అర్థం కాలేదు ఏంటండి ఈ విషయం అని. ఈ విషయాల గురించి పాస్టర్ గారిని ఎవ్వరు అడగరు. మేము ఎంత భక్తిగా ఉన్నాం, చర్చికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, అయినా మాకు ఎందుకు పనులు జరగట్లేదని మాత్రం అడుగుతారు. ఇంకేం వస్తాం పాస్టర్ గారు చర్చికి, ఇవి మాత్రం అడుగుతారు. మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఇంట్లో. అన్నయ్యలు ఈ మాట చెప్తున్నాను, ఇది నిజమైన మాట. ఇదిగో యవ్వనస్తులతో సహా ఈ మాట గుర్తుంచుకోండి. మీరు ఒక బండి పెట్టుకొని చిన్న వ్యాపారం స్టార్ట్ చేసినా అక్కడ బైబిల్ వాక్యం తెరిచి చదవండి, అక్కడ మీరు అందులో ఆశీర్వాదం చూస్తారు. ఆశీర్వాదం మొదట మనం చేసే చిన్న వ్యాపారంలోనే కాదు, ముందు ఇంట్లో ఉండాలంటే ఇంట్లో బైబిల్ తెరిచి చదవాలి. ఒకప్పుడైతే నేను మా చిన్నప్పుడు మా అమ్మ పక్కన అంటే మా అమ్మ పక్కన నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఎప్పుడు చిన్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత మా అమ్మ ఏం చేసేది తెలుసా? ఆ పక్కింటికో ఈ పక్కింటికో పొరుగింటికో వెళ్తే అక్కడ ఆల్రెడీ కొంతమంది అమ్మలక్కలు కూర్చునేవారు, ఆంటీలు, పెద్దోళ్ళు, మా అమ్మ వయసు ఉన్నోళ్ళు. వాళ్ళందరూ ఏం చేసేవారు తెలుసా? మేము ఉన్నది పొందూరు అనే ఊరిలో ఉండేవాళ్ళం. అక్కడేమో పత్తి అంటే తెలుసు కదా, దూది. ఆ పత్తిలో నుంచి దారాలు ఒడుగుతారనమాట, దారం తీస్తారనమాట. ఆ దారం తీసే రాట్నం ఉంటుంది. ఆ రాట్నంతో ఆ పత్తిలో నుంచి దారం తీస్తూ
వాళ్ళు రావటం వాళ్ళు తెచ్చుకుంటారు ఆడోళ్ళు, వాళ్ళు తీస్తూ కూడా వీళ్ళందరూ కూర్చుంటే ఒక ఆవిడ ఏం చేసేది తెలుసా? వీరబ్రహ్మం గారి చరిత్ర అయినా చదివేది. నిజం చెప్తున్నా, నాకు ఎంత గుర్తుంది. పొందూరు ఊర్లో వీరబ్రహ్మం గారి చరిత్ర చదివితే అవునమ్మా అలాగైపోద్దా, వీళ్ళందరూ మామూలు మాట్లాడరు. ఇంకా ఆవిడ ఒక్కొక్క మాట చదివి చెప్తుంటే వీరబ్రహ్మం గారి చరిత్ర పుస్తకం అయిపోయింది అనుకో, ఇంకో పుస్తకం. అరే మీకేమైనా అర్థమవుతుందా? రోజు ఇదే పని. ఈ మాట పుస్తకాలు పట్టుకొని రోజు చదువుతుంటే గంటన్నర ఈ అమ్మలక్కలందరూ కూర్చొని అవునా అలాగా అని మాట్లాడుకునేవారు. దేవుని వాక్యం ఇంట్లో ఉండి మనం ఎవ్వరికి వినిపించం, కనీసం మన ఇంట్లో కూడా బయటకు వచ్చినట్టు చదవం. బయటికి అక్షరం బయటకు వినిపించాలా? బైబిల్ మాట మనం ఇంటిలో మనం వినిపించాలి. మీకు అర్థమవుతుందా? మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారంటే ఏం చెప్తారు మీరు? మా ఇంట్లో 4 ఉంటాం. ఇప్పుడు మీరు నన్ను అడిగారు అనుకోండి, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారంటే నేను 4 అని చెప్పకూడదు, 40 మంది అని చెప్పాలి. కనిపిస్తున్న మనుషులు 4. ఒక్కొక్కరు వెనకాతల 10 దెయ్యాలు పనిచేస్తాయి. మీకు తెలుసా? ఒక్కొక్కరి కోసం 10 దెయ్యాలని ఆ సాతాను ఈ నెలగైనా పాడు చేయరా, పాపం చేసేటట్లు ప్రేరేపించు, ఏమీ లేకపోయినా అనుమానాలు తెచ్చి గొడవలు పెట్టు, ఆరోగ్యం బాగున్నా ఏదో అయిపోతుందని అనుమానంతో భయం పెట్టేసాయి, సమాధానం ఇంట్లో లేకుండా రకరకాల గొడవలు పెట్టాయి. దేవుని దగ్గరికి అస్సలు వెళ్ళకూడదు, టీవీ దగ్గర ఉండలేడు రోజంతా, బైబిల్ తెరవకూడదు. ఇలాగా 10 దెయ్యాలకి ఒక్కొక్కడి మీద డ్యూటీలు వేస్తారేమో. 10 అని నేను ఊరికే చెప్తున్నా, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు, తక్కువ అనుకోవద్దు. ఏంటి 1కి 10 అని అనుకోవద్దు, అంతకంటే ఎక్కువే ఉండొచ్చు. మన ఇంట్లో 4 3 కాదు, ఒక్కొక్క మనిషికి 10 మందిని వేసుకోండి. మీకు అర్థమవుతుందా? ఒక్కొక్క మనిషికి 10 మందిని వేసుకోండి. అన్ని దెయ్యాలు మన వెనకాతలు ఉన్నాయి. మన ఇంట్లో, మన పనిలో, మన వ్యాపారంలో, మన వివాహంలో, మన సంసారంలో. మనం బాత్రూంలో ఒక్కరుంటే బాత్రూంలో, దుప్పట్లో ఒక్కరమే కప్పుకొని పడుకున్నామా, దుప్పట్లో కూడా నీతో ఉన్నారు, నీ కోసం డ్యూటీ వేయబడిన వాళ్ళు, ఆ బ్యాచ్. మనల్ని, మన విశ్వాసాన్ని, భక్తిని పాడు చేయడానికి, జీవితాన్ని పాడు చేయడానికి, లేనిపోనివన్నీ మనసుల్లో పెట్టి పాడు చేయడానికి, మన దేవుని నుంచి, భక్తి నుంచి, విశ్వాసం నుంచి దూరంగా తీసుకొని వెళ్ళిపోవడానికి. మరి అలాంటి దెయ్యాలు భయపడేది ఎప్పుడో తెలుసా? మీరు బైబిల్ వాక్యం తెరిచి కూర్చుంటే ఎదురుగా, వినండి మాట ఒకసారి ఇటు చూడండి అనలేదు. మీరు బైబిల్ దగ్గరికి రానంత వరకు నీ చుట్టూ 10 మంది ఉంటారు దెయ్యాలు. ఎవడు ఏం చెప్పాలని చూస్తుంటారు నీ మైండ్ పాడు చేయడానికి, పాపం చేయించడానికి. ఒక్కసారి బైబిల్ తెరిచి కూర్చున్నారు అనుకో, ఎదురుగా కుర్చీ వేసి దేవుణ్ణి కూర్చోబెట్టినట్టు, దేవుడు అక్కడ కూర్చోగానే వీళ్ళు పక్కన ఉండలేరు. అప్పటికి వెనక నుండి చెప్తుంటారు, మూసే ఎంతసేపు చదువుతావు బైబిల్, ఇంకెంతసేపు చదువుతావు, నీకు అర్థం కాదు చదివినా కాబట్టి మూసే అర్థం కాదు ఎంతసేపు చదువుతా. ఇలాంటి మాటలన్నీ వెనక నుండి చెప్పి బైబిల్ మీరు మూసారా, దేవుణ్ణి ప్రభువా ఇంక అయిపోయింది, నీకు ఇచ్చిన టైం అయిపోయింది, నువ్వు వెళ్ళిపో, ఇంకా నాకు సెల్ ఫోన్ చూసుకోవాలి, టీవీ చూసుకోవాలి, లేకపోతే కబుర్లు ఆడుకోవాలి, అలా పంపించి బైబిల్ తెరవడం, దేవుణ్ణి ముందు కూర్చోబెట్టడం మీ ఇష్టం. మీ ఇంట్లో మీరు పని చేస్తున్న దగ్గర చిన్న వ్యాపారం కావచ్చు, పెద్ద వ్యాపారమే కావచ్చు, మీకు పొలం పని చిన్నది ఉందా, ఆ పొలం పనిలో కూడా ఒక్కసారి బైబిల్ తెరిచి, ఇదిగో ప్రభువా ఆకాశానికి, భూమికి, సముద్రానికి ప్రభువా నాకు ఇచ్చింది చిన్న మొక్క ఉంది, ఈ మొక్కలో నన్ను ఆశీర్వదించు, కష్టపడతానని అక్కడ బైబిల్ గ్రంథం చదవండి. కనీసం కీర్తనల గ్రంథం బయటికి వినిపించేటట్లు చదవండి. నిన్ను ఓడించడానికి పనిచేస్తున్న ఈ దెయ్యపు సమూహము, గ్యాంగ్ అంతా, వాళ్ళు భయపడి వెనక్కి అడుగేసే ఒకే ఒక్క అవకాశం బైబిల్ గ్రంథం మీరు తెరిచి బయటకు చదవడం. అవసరమైన మాట కాబట్టి చెప్పిన. ఇప్పుడు మనం మెసేజ్కి వద్దాం. ఇది మెసేజ్లో లేదు, కానీ బైబిల్ గ్రంథం చదవాలి. యాకోబు గురించి ఒక ప్రశ్న అడిగిన, ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన ఎప్పటి నుంచి ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు అని అడిగాను. మీరేం చెప్పట్లేదు, మీరు బైబిల్ చదవట్లేదా అని చెప్పడానికి బైబిల్ ఎంత ప్రాముఖ్యమైంది, మీరు రోజు చదువుకోవాలి అని చెప్పడానికి ఇదిగో ఈ దాదాపు వెనకాతల 15 నిమిషాలు ఈ మాటలు చెప్పాను. సరే, మళ్ళీ వెనక్కి వచ్చేసాం మన మెసేజ్. నాకు ఆశీర్వాదము కావాలి, నేను ఆశీర్వదింపబడాలి అని ఆయన తన జీవితంలో ఎప్పుడు మొట్టమొదటిసారి ప్రయత్నం చేశాడు చెప్పండి? వెనకతలో చెప్పకూడదు అమ్మా. చూసారా ఆ చెల్లి ఏం చెప్తున్నారో, వాళ్ళ తండ్రి దగ్గర అబద్ధమాడి వాళ్ళ అన్నీ పేరు పెట్టి, నీ పెద్ద కొడుకునే వచ్చాను నన్ను ఆశీర్వదించని అబద్ధం చెప్పి తండ్రి దగ్గర మోసగించి ఆశీర్వాదాలు కొట్టేశాడు కదా, అప్పుడు అంటున్నారు చెల్లి. నిజమేనా కాదా? గుర్తుందా కొంతమందికైనా? చదువుతున్నారా? చదివారా ఎప్పుడైనా? మేము చదవం, పాస్టర్ గారే మాకు చెప్పాలా.
ఎన్నని చెప్తాం? వారానికి ఒకసారి ఏం చెప్తాం? న్యాయం చేయగలవా? మీరు చదువుకోవాలా? చెల్లి చెప్పింది కరెక్టే, కానీ అది మొదటి ప్రయత్నం కాదు. మా అక్కకి అన్నీ తెలుసు. మాకు చిన్నప్పటి నుంచి బోధించి ప్రభువులోకి నడిపించింది. ఏది అడిగినా కానీ చెప్పేస్తానంటది. ఇతరులకు అవకాశం ఇవ్వాలి. పోనీ వాక్యం నువ్వు చెప్పినా కానీ సమాధానాలు చెప్పే అవకాశం ఇతరులకు ఇవ్వాలి. మా అక్క కూడా వచ్చారులేండి మాతో అనుకోకుండా ఈరోజు. ఏం సార్, ఎవరేం చెప్పరా? ఆశీర్వాదం పొందుకోవడానికి ఆయన మొట్టమొదటిసారి తన జీవితంలో చేసిన ప్రయత్నం ఎక్కడ, ఏది? మనం ఎవరం చేయము, అది చేయలేదు. ఆయన ఒక్కడే చేశాడు. బైబిల్ ఉందలా. చెప్పండి అమ్మ, చెప్పండి. అంతే. చూసారా, ఆ సిస్టర్ గారు చెప్పారు. వాళ్ళ తల్లి గర్భంలో వాళ్ళిద్దరు ఉన్నప్పుడు, ఇద్దరు కవల పిల్లలు, వాళ్ళిద్దరు, వాళ్ళ అన్నయ్య, ఆ అబ్బాయి. ముందు వాళ్ళ అన్నయ్య వచ్చాడు కాబట్టి అన్నయ్య అయ్యాడు. ఇద్దరు కవల పిల్లలు, ఇద్దరు ఒకసారి కడుపులో పడ్డారు. బట్ ముందు బయటికి ఎవడొస్తాడో వాడే పెద్దోడు. ఈ చిన్నోడు యాకోబు తర్వాత బయటకు వచ్చాడు. ఎలాగొచ్చాడు తెలుసా? ఎలాగొచ్చాడు? వాళ్ళ అన్నయ్య కాలు మడిమ పట్టుకొని బయటకు వచ్చాడు తల్లి గర్భం నుంచి. అంటే అర్థమేంటి తెలుసా? అవకాశం ఉంటే ఆడు ముందు వెళ్ళకూడదు మా అన్న. నేను ముందెళ్తే నేను నెంబర్ 1. ఇంటికి నెంబర్ 1 అయితే ఆశీర్వాదం నాకే. తండ్రి, పితరులు, తాత ముత్తాతల ఆశీర్వాదాలు నాకే. ఏంటి ఇదంతా తెలిసే చేశాడా? నాకు తెలియదు. కానీ యాకోబు అలా పుట్టాడు. ఏంటి తల్లి గర్భంలో అంత జ్ఞానం ఉందా? అంత ఊహ ఉందా? అవన్నీ తెలిసే చేశాడంటే అందుకే చెప్తున్నాను, పాపం పెద్ద అయిన తర్వాత తెలుసుకొని నేర్చుకొని చేసేది కాదు, పుట్టుకతోనే వస్తుంది. పోరాడడం, స్వార్థం, పోటీ తత్వం. ఎవరితో? సొంతోళ్ళతోనే, సొంత వాళ్ళతోనే. ఒకే గర్భంలో ఇద్దరున్నారు కానీ ఇద్దరు పోరాడుతున్నారు. అనేది మీకు అర్థమవుతుందా? పాపం పుట్టుకతోనే ఉంటుంది, స్వార్థం పుట్టుకతోనే ఉంటుంది, గర్భం నుంచి బయటకు రాకముందే ఉంటుంది. ఎందుకంటే తల్లిదండ్రుల నుంచి వచ్చింది అది. ఇప్పుడు దాని గురించి ఇప్పుడు ఎక్కువ మాట్లాడడం కానీ మళ్ళీ సిద్ధాంతం అయిపోతుంది. అయితే వినండి, ఈ అబ్బాయి యొక్క ప్రయత్నం ఎప్పుడో తెలుసా? పుట్టుక దగ్గర నుంచే, తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే నేను నెంబర్ 1 అవ్వాలి. ఇదిగో ఇక్కడ కూర్చున్న వాళ్ళకి మరి మీకు అన్ని ఆశలు ఉన్నాయో లేదో జీవితంలో, అది పాటల్లోనో, మ్యూజిక్లోనో, క్రికెట్లోనో, ఇంకొక ఆటలోనో, పైసలు సంపాదించడంలోనో, రాజకీయాల్లోనో, చివరికి మాలాంటి వాళ్ళైతే సేవలో నేనే నెంబర్ 1 అవ్వాలి, గొప్పవాడిని అవ్వాలి, ఆశీర్వాదం పొందుకోవాలని ఏదో ఒక విషయంలో, ఒక రంగంలో నేను నెంబర్ 1 అవ్వాలి, నేను సాధించాలి, నేను అక్కడ ఉండాలి అనే కోరిక మనుషుల్లో ఉంటుంది. అది పుట్టుక నుంచే ఉంటుంది. మనకు ఊహ తెలియదు కానీ తర్వాత ఏదో చూస్తాం జీవితంలో, ఇది బాగుంది కాబట్టి నేను కూడా ఇలా అవుతా అనే కోరిక వచ్చి దానికోసం పరిగెడతాం. అదే మన హృదయంలో ఉన్న ఆశీర్వాదం కోరిక. అది కొంతమందికి ఏం జరుగుద్ది? ఒక ఆడపిల్ల మీద ఉండొచ్చు, కొంతమందికి ఒక వయసు వచ్చాక ఒక అబ్బాయి మీద ఉండొచ్చు. ఆ పిల్లోడు ఉంటే చాలు నా జీవితానికి ఇంకేం వద్దు, ఆ పిల్ల ఉంటే చాలు నా జీవితానికి ఇంకేం వద్దు. అది వాళ్ళ భాషలో ఏంటో తెలుసా? ప్రభువా నన్ను ఆశీర్వదించి. దేంతో? నేను అడుగుతున్న మ్యారేజ్తో. ఇలాగా మానవులందరికీ హృదయంలో పుట్టుకతోనే ఈ కోరిక ఉంటుంది. ఆ కోరిక పేరు ఒక్కొక్కరికి ఒక్కో రకం, కాకపోతే ఆశీర్వాదం అందం. అంటే దేవుడి నుంచి పొందుకోవాలి, దాంతో జీవితం, సుఖం, సంతోషం, ఆనందం. అలాగా ఈయన కాశ ఎప్పుడో తెలుసా? కుటుంబంలో నేను నెంబర్ 1 అయితే తర్వాత పితరుల యొక్క ఆశీర్వాదాలు వస్తే నేనేదో నెంబర్ 1 అవుతాననే ఈ స్వభావం, లక్షణం. ఇదిగో వినండి జాగ్రత్తగా. తర్వాత పిల్లోడు పెద్దోడు అయ్యాడు. వినండి, అసలు ఈ విషయాలన్నీ యాకోబుకి ఎప్పుడు తెలుసు? తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఇంత జ్ఞానం ఉండదు. తల్లి గర్భంలో ఉన్నప్పుడు గ్యారంటీకి జ్ఞానం ఉండదు. కానీ స్కూల్కి వెళ్ళాడు అనుకుందాం, తోటి పిల్లలందరూ ఆడుతున్నప్పుడు ఏ బిల్లకర్రో లేకపోతే ఏ క్రికెట్టో ఆడుతున్నాడు అనుకుందాం. మన వాళ్ళందరూ ఏమని పిలుస్తారు తెలుసా? అరే యాకోబు, యాకోబు అని పిలుస్తుంటారు వాడిని. యాకోబు, యాకోబు అని పిలిస్తే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా. కానీ ఈ వయసు వచ్చిన తర్వాత ఏదో ఒక రోజు యాకోబు అనే మాటకి అర్థం తెలుసుకుంటాడు. వయసు వచ్చాక ఏదో ఒక రోజు అందరూ నన్ను యాకోబు అని పిలుస్తున్నారు, ఎందుకు యాకోబు అంటే ఏంటి? దాని అర్థం తెలుస్తుంది. యాకోబు అనే మాటకు అర్థం ఏంటండి? మోసగాడు. రే నీ పేరే యాకోబురా అన్నాడు. ఈ క్రికెట్లో అవుట్ అయిపోయాడు. నేను అవుట్ కాదు అని ఏదో గొడవ పెట్టాడు. రే నువ్వు నీ పేరే యాకోబురా అన్నాడు అనుకుందాం. అయినా అలాంటి పేరు పెట్టారంటే నీ వెంటనే క్రికెట్ బ్యాటర్లో పడేసి మనోడు ఇంటికి వచ్చి అమ్మ అని ఇంకా అరిసి ఉంటాడు అనుకుందాం. ఏంట్రా ఎంత కోపంగా వచ్చావంటే, నీకు ఇంకేం పేరు దొరకలేదా? యాకోబే దొరికిందా? ఇగో అందరూ ఏమంటున్నారు తెలుసా? నేను మోసగాడిని అంటున్నారంటే అప్పుడు వాళ్ళ అమ్మ కూర్చోబెట్టి ఏం చెప్పుద్దో తెలుసా? ఏం చెప్పుద్ది చెప్పండి. అరే బాబు, ఆ పేరు మేము పెట్టలేదురా నాన్న, ఆ పేరు నువ్వు పుట్టడానికి డెలివరీ చేసినప్పుడు అక్కడ ఉంటారు చూడు, వాళ్ళు డెలివరీ చేసిన వాళ్ళు పెట్టారు. అరే వాళ్ళెవరో పెట్టడం ఏంటి, మరి మీరేం చేస్తున్నారు అని అడుగుతాడు.
మరి బాగుంది, మరి నువ్వు పుట్టినప్పుడు ఎలా పుట్టావో తెలుసా అని ఈ కథ చెప్తారు. ఎలా పుట్టాడో, మీ అన్న కాలు పట్టుకొని నువ్వు గర్భం నుంచి బయటకు వచ్చావంటే అర్థమేటో తెలుసా? నువ్వు పుట్టుకతోనే మామూలుడు కాదురా, నువ్వు పుట్టుకతోనే పోరాటం మొదలుపెట్టావు. గర్భంలో నువ్వు కాలు పట్టుకొని పెనుగులాడింది, పోరాటింది, రెజ్యూమింగ్ చేస్తుంది ఎవరితో తెలుసా? మీ అన్నతో కాదు. నిజానికి ఎవరితో 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 ఇదిగో ఇక్కడ దేవుడు చెప్పాడు, నువ్వు మనుషులతోని దేవునితోని పోరాడి గెలిచితివి కనుక ఇంకా నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే అని అన్నాడు. చూసారా ఎవరితో పోరాడుతున్నాడో తెలుసా? దేవునితో పోరాడింది ఆ రాత్రి అనుకుంటున్నారా? దేవునితో పోరాడుతున్నది కూడా తల్లి గర్భములోనే. ఎలాగా? దేవుని చిత్తం. వాళ్ళ అన్నని అన్న చెయ్యాలని, ఇతగాడిని తమ్ముడు చెయ్యాలనేది దేవుని చిత్తం. నో, దేవుని చిత్తం జరగకూడదు, నా చిత్తమే జరగాల. కాబట్టి మా అన్న కాదు ముందు బయట రావాల్సింది, నేను రావాలి. వాళ్ళన్న మడం పట్టుకొని పోరాడుతున్నది అన్నతోనే కాదు, దేవుని చిత్తముతో, దేవుని ప్రణాళికతో. దేవునితో పోరాడడం యాకోబుకి ఎప్పటి నుంచి అలవాటంటే పుట్టుకతోనే. ఈ విషయాలన్నీ వాళ్ళ అమ్మ ఏదో టైంలో చెప్పుంటుంది. అప్పుడు మనోడికి లైట్లుగా ఉంటుంది. ఆహా, అయితే నేను మామూలుని కాను, అంటే నేను మొదటి పట్టు జ్యేష్ఠ కుమారుని ఇంటికి అవ్వాలి. మా అన్న నన్ను ఓడించి ఆడు ముందు వచ్చి నాకు అన్న అయిపోయాడు, కాబట్టి ఎలాగైనా దాన్ని నేను తిరిగి సంపాదిస్తా. కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు సాధించలేకపోయాను, ఇప్పుడు కొడతా అని అనుకున్నాడు. సరైన టైం చూసి వాళ్ళ అన్నను కొట్టి, వాళ్ళ అన్న యొక్క జ్యేష్ఠత్వ హక్కు వాళ్ళ అన్నే ఇష్టపూర్వకంగా ఇచ్చేసేటట్లు సరైన టైం చూసి గేమ్ ఆడాడు, పడగొట్టాడు. అరే, తల్లికి అమ్మ కడుపులో ఉన్నప్పుడు నిన్ను కొట్టలేకపోయాను కానీ ఇప్పుడు కొట్టాను రా. అది కూడా దేంతో తెలుసా? చిక్కుడుకాయ కూరతో. ఆ అబ్బాయి ఏసావు వాళ్ళ అన్నయ్య వేటాడుతాడు. ఆ వేటలో ఏమీ దొరక్క అలిసిపోయి వచ్చాడు. ఈలోగా మనోడు పచ్చగున్న చిక్కుడుకాయని ఎర్రగా ఆ రోజుల్లోనే వండాడు. ఏమేసి ఎర్రగా చేశాడో తెలియదు. మరి ఈరోజైతే ఎర్రగా ఉండడానికి కొద్దిగా రంగేస్తారేమో కదా. ఆ రోజుల్లోనే పచ్చగా ఉన్న కూరని ఎర్రగా ఎలా చేశాడు? అవి ఎర్రవి కాదు, అవి పచ్చవే. మనోడు పచ్చగున్న దాన్ని ఎర్రగా చేశాడు. ఎలా చేశాడో మరి, మామూలు వంటగాడు కాదు. మంచి ఆకలితో ఉన్నప్పుడు దాన్ని ఎలా ఎగరేస్తున్నాడు కావాలి మనోడు, నూడిల్స్ లాగా. అదేదో షాపుల్లో చూశారు కదా, మీరు నా బండి దగ్గర కాకుండా వెళ్ళిపోతారేమో, ఇక్కడ ఏమున్నాయి తెలుసా అని ఎలా ఎగరేసి చూపిస్తూ ఉంటే ఏం చేస్తాం? అయ్యి బాబు, టీ మామూలు కలపరు, టీ ఇలా కలిపిసిస్తే ఎవడు తాగడు. ఇలా కలిపారనుకో అక్కడెక్కడో ఉన్నవాడు కూడా టీ, అరే ఏంటో టీ ఆ రంగులో ఉంది అలాగేస్తున్నాడు, ఒకసారి వెళ్ళి మనం కూడా రుచి చూద్దాం అని అలాగా ఆకర్షించేటట్లు ఆ ఎర్రగా తయారు చేసిన ఆ దాన్ని ఏమన్నాడు తెలుసా? ఒరేయ్ ఆకలేస్తుందిరా పెట్టురా అంటే ఏమన్నాడు తెలుసా? ఊరికే పెట్టేస్తారు మరి అని అన్నాడు. మరి ఏం కావాలరా చెప్పురా ఈ టైంలో, ఇప్పుడేంట్రా అంటే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇచ్చే, అంటే నేనే పెద్దోడిని నువ్వు తమ్ముడివి, ఇచ్చేసాయంటే ఆడేటనుకోండి తెలుసా, తీసుకో అంటే వెళ్ళిపోద్ది. ఏంటది మనోడి లాజిక్ ఏంటో తెలుసా? ఇచ్చేసాను తీసుకో అంటే వెళ్ళిపోతుందా? ఇచ్చేసాను తీసుకో అంటే వెళ్ళేది కాదు అది. ఇలాంటి లాజిక్ ఏదో అతగాడు పెట్టుకొని, తీసుకోరా నా జ్యేష్ఠత్వం, అది నేనేం చేసుకుంటాను, ఆకలితో చచ్చిపోవడం కంటే నా జ్యేష్ఠత్వం నీకు ఇచ్చడమే బెటరు, ఇచ్చేయి చిక్కుడుకాయ కూర అంటే తీసుకో నీ చిక్కుడుకాయ కూర అంతే. సో తన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడు. అవసరం లేదు, అదంత గొప్పది కాదు, చిక్కుడుకాయ కూర తిండే గొప్పది. సరే, ఏసావు గురించి కాదు మన పాఠం. అమ్మయ్య, పుట్టినప్పుడు సాధించలేకపోయాను కానీ ఇప్పుడు సాధించాను, నేను ఇప్పుడు ఇంటికి అన్నను, వాడే తమ్ముడు. కానీ మా నాన్న ఒప్పుకోరే, కానీ మా నాన్నని ఇంకోలా పడగొట్టాలని చూసారా? జీవితంలో ఆయన అనుకున్నది, జాగ్రత్త వినండి, తన జీవితంలో 22 సంవత్సరాలు, పిల్లలు వినాలి ఒకసారి, మా పిల్లలు కూడాను, తన జీవితంలో 22 సంవత్సరాలు చీకటి రావడానికి కారణం మోసం, అబద్ధం, నటన. ఎవరినైనా నేను పడగొడతాను, నా తొడక సత్తా ఉందనుకున్నాడు. అదే దేవుడిని కూడా పడగొట్టాలని చూశాడు. దేవుడు ఒక దెబ్బ కొట్టేసరికి ఆ తొడగూడు వసిలిపోయింది. ఇప్పుడు కొట్టు తొడ, ఎవరిని చూసి కొడతావో అన్నట్టు దేవుడు ఎవరినైనా నేను పడగొడతా, ఎవరినైనా నేను జయిస్తా, నేను అనుకున్నది ఎలాగైనా సాధిస్తా. తండ్రికి అలాగే చేశాడు, అన్నకి అలాగే చేశాడు, పిల్లనిచ్చిన మామకి అలాగే చేశాడు. పిల్లనిచ్చిన మామ గురించి నేను చెప్పలేను, మీకు తెలుసు ఎలా మోసగించి అంత ఆస్తి సంపాదించాడు. ఇలా అనుకున్నాడు, నేను అనుకున్నది ఆశీర్వాదం పొందుకోవడానికి ఎవరినైనా పడగొడతా తొడగొడతా అనుకున్న వాడికి దేవుడు తొడగూడు వసిలినట్లు చేశాడు. చివరికి ఈ మాట వినండి, చాలా ప్రాముఖ్యమైన పాఠం. మీరు అనుకున్న ఆశీర్వాదం పొందుకోవడానికో, సుఖమో సరదానో ఇంకేదో ఎంజాయ్మెంట్ పొందుకోవడానికి దేవుని పేరు వాడడం
యాకోబు జీవితంలో ఘోరమైన పాపం ఏంటంటే, వినాలి ఈ మాట ఒకసారి, నేనైతే ఇలా అనుకుంటున్నా, వినాలి. యాకోబు జీవితంలో చాలా మోసాలు, నటనలు, యాక్షన్ ఇవన్నీ ఉన్నాయి. లంచం ఇవ్వడం, లంచంతో కొట్టి ఇవన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటికంటే ఘోరమైన పాపం ఒక్కటి ఉంది. ఆ ఒక్క విషయం చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించండి. వాళ్ళ నాన్న ఆశీర్వదిస్తాను అన్నాడు పెద్ద అబ్బాయిని. నేను నిన్ను బాగా సంతోషంగా ఆశీర్వదించాలంటే నాకు సంతృప్తిగా మంచి మొక్కతో మంచిగా వండి పెట్టాను అన్నాడు. డాడీ ఇదిగో డాడీ అంటే, నాన్న నీకు వేట మాంసం వేటాడి ఫ్రెష్ మాంసం తెచ్చి మంచిగా ఫ్రై చేసి తెచ్చి నీకు పెడతాను, కడుపారా తిని సంతృప్తిగా నన్ను ఆశీర్వదించని చెప్పి పెద్ద కొడుకు బయటికి వెళ్ళాడు. ఈలోగా భార్య ఏం చేసిందో తెలుసా? ఒరేయ్, మీ అన్న వేటకెళ్ళి దాన్ని పట్టుకొని కొట్టి వండి తేవాలి, నేను ఇప్పుడే వండేస్తానని చెప్పి మంచి తీసుకొని మంచిగా వండి ఆ పిల్లోడికి ఇచ్చి, చిన్న కొడుకు ఇచ్చి, ఇగో ఏసావునే వచ్చాను, నన్ను ఆశీర్వదించి తిని నన్ను ఆశీర్వదించి అని చెప్పరా బాబు అని వాళ్ళ అమ్మ పంపించింది. వాళ్ళ అమ్మ ఎలా ఎందుకు చేసింది మీకు తెలుసు, నేను ఇంకా అవన్నీ చెప్పుకోలేను. వాళ్ళ అమ్మ ఎలా చేయడానికి కారణం దేవుడే చెప్పాడు. ఇదిగో నీ కడుపులో 2 ఉన్నారు, 2 జనాంగాలు ఉన్నాయి, చిన్నవాడు కాదు పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడని దేవుడు చెప్తే, ఓహో దేవుని యొక్క ప్లాన్ అది. ఇప్పుడు దేవుని చిత్తం నెరవేర్చాలంటే నేను దేవునికి హెల్ప్ చేయాలని ఇలాంటి పిచ్చి పని చేసింది. దేవునికి హెల్ప్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు అక్కడ యుద్ధాలే జరుగుతాయి, శత్రుత్వమే ఉంటుంది. ఆ పాయింట్ ఎప్పటి నుంచో మనకు తెలుసు, దాన్ని పక్కన పెడదాం. అబ్రాము సారా దగ్గర నుంచే జరిగింది. అందుకే సారా దేవుడిచ్చిన మాటకు హెల్ప్ చేద్దామని ఒక అమ్మాయిని తెచ్చి భర్తకి ఇచ్చింది. వాళ్ళకు పుట్టిన పిల్లోడు వల్ల ఈ రోజుకి ప్రపంచంలో సమస్య ఉంది, పెద్ద సమస్య. అలాంటి దేవునికి హెల్ప్ చేసే పని చేయకూడదు. సరే, దాన్ని అలా ఉంచుదాం. అయితే ఈ పాఠం ఒకసారి వినండి. వాళ్ళ నాన్న అడుగుతాడు, అరే ఇప్పుడే వెళ్ళావు కదరా, ఎలా రా నీకు వేట దొరికిపోయింది, ఎలా వండేసావు, ఎంత వేగం తెచ్చావంటే, అప్పుడు యాకోబు ఏమన్నాడు? అరే బాబు ఇప్పుడే కదా వెళ్ళావు, అంత వేగం ఎక్కడ నీకు వేట దొరికిపోయింది, వేటాడేసావు, జంతువుని కొట్టేసావు, దాన్ని చేసి వండేసి తెచ్చేసావు అని అడిగితే, అప్పుడు ఏమన్నాడు యాకోబు? వాళ్ళ అన్న పేరు పెట్టుకొని ఏమన్నాడు తెలుసా? తన జీవితంలో పెద్ద పాపం, అన్ని పాపాలు ఉన్నాయి కానీ చాలా పెద్ద పాపం ఇదే. అదేంటో తెలుసండి? ఆయన ఏమన్నాడు తెలుసా? వాళ్ళ నాన్న అడిగితే, నీ దేవుడైన యెహోవాయే నా ముందుకు ఆ జంతువుని తెస్తే నేను దాన్ని కొట్టి తెచ్చాను అన్నాడు. ఇతగాడు ఒక పాపమో స్వార్థమో ఇంకేదో బురుడి కొట్టించడమో ఒక వ్యక్తిని మోసగించడమో చేయటానికి ఎవరి పేరు వాడుకున్నాడో చూసారా? చాలామంది చెత్త వేషాలన్నీ వేస్తారు. ఏం చేస్తున్నాం అంటే ప్రార్థన చేస్తున్నాం అంటారు, చర్చ్ అని చెప్తారు, దేవుని పేరు చెప్పి ఇంకెక్కడెక్కడో ఏవేవో చేయడానికి వెళ్తారు. ఇంక నేను చెప్పలేను చాలా విషయాలు. అలాంటిది ఎప్పుడైనా దేవుని పేరు పెట్టి, చాలామంది తెలియక పాపం ఎప్పుడు చేస్తారో తెలుసా? ఇదిగో నీ కోసం నీ దేవుని నమ్ముకుంటా, చూసావా నేను ఎలా మారిపోయానని ఒక పిల్లని ప్రేమలోకో పెళ్లిలోకో దించడానికో, ఒక అబ్బాయిని ప్రేమలోకో పెళ్లిలోకో దించడానికో, ఇదిగో నేను మారిపోయాను, నీ దేవుడే నా దేవుడు, నీ కోసం చూసావా చర్చికి వస్తున్నాను. వాళ్ళకి తెలియకుండా చేస్తున్న వాళ్ళు దేవుడు ఎవరో తెలిసి ఆ మాత్రం జ్ఞానం విశ్వాసం ఉండి కూడా మేము ప్రార్థనకి వెళ్తున్నామని, బైబిల్ చదువుతున్నామని దేవుని పేరు పెడితే చెప్తే కానీ ఆ మనిషి నా మాట నమ్మడు. కాబట్టి అవతల మనిషి నా మాట నమ్మి నాతో పాటు ఏదో చేసేటట్లో, వచ్చేటట్లో, ఇచ్చేటట్లో, పైసలే కావచ్చు. మీకు అర్థమవుతుందా? అప్పు బయట ఉండి అడిగితే ఎవ్వరు, అదే మీతో పాటు చర్చికి వచ్చారనుకో, మీరేమనుకుంటారు తెలుసా? నేను దేవుని కోసం ఒక మనిషిని సంపాదించానని మీరు అనుకుంటారు. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? ఈవిడ చెప్పినట్టల్లా వింటే ఆవిడ దగ్గర నుంచి ఏదో కొట్టే వచ్చని దేవుని పేరు తెలియక ఇంకొకరు అలా వాడుకుంటారు. డబ్బు కోసం వాడుకునే వాళ్ళు వేరు, మానం కోసం వాడుకునే వాళ్ళు వేరు. శరీర సుఖం కోసం, ప్రేమ పేరుతో కావచ్చు, ఇంకొక రకంగా కావచ్చు, ఇలాగ రకరకాలుగా దేవుని పేరు పెట్టి అలాంటి వాళ్ళ జీవితంలో చీకటి ఉండకపోతే ఏముంటుంది సార్? కానీ ఈరోజు ఒక అద్భుతమైన శుభవార్త ఏంటో తెలుసా? ఏ పాపం బట్టి జీవితానికి ప్రొద్దుగుంకినా, చీకటి వచ్చినా, అది ఎన్ని సంవత్సరాలు ఉన్నా, చీకటిలో దేవుడు అలాగే ఒక మనిషి ఏడుస్తూ దుఃఖపడుతూ చచ్చి నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అలాగా పాపంతో జీవితాన్ని చీకటి చేసుకొని ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తిని వెదకి వచ్చి బాగు చేసే దేవుడు ఉన్నాడు. ఆయన కూడా ఎలా వస్తాడో తెలుసా? మానవునిగా వస్తాడు. ఈ బైబిల్ యొక్క మెసేజ్ అదే.
ఆశీర్వాదం కోసం మనుషులు జీవితాన్ని ఇలా కాల్చుకొని జీవితాన్ని చీకటి చేసుకుంటారు. అలాంటి చీకట్లోనే మగ్గిపోయి మరణానికి దుఃఖంతో, బాధతో, ఒంటరితనంతో ఉన్న వ్యక్తుల్ని దేవుడు విడిచిపెట్టడు. ఆ వ్యక్తికి అవసరమైనట్లు మాట్లాడడానికి మనిషి రూపంలో దేవుడు వస్తాడు, చీకటిలో ఉన్న వారిని మరలా గొప్ప వెలుగులోకి తీసుకొని రావడానికి. అది బైబిల్ యొక్క మెసేజ్. సో ఈ మాటలన్నీ వింటున్న మీ జీవితంలో ఏం జరగాలో తెలుసా? దేవుని పేరుతో ఎప్పుడు ఎలాంటి పాపం, అబద్ధం, ఒక వ్యక్తి నుంచి ఏదో పొందుకోవాలి, వ్యక్తిని నీ వైపు తిప్పుకోవాలి, నీవు అనుకుంటున్నట్లు వాడుకోవడానికి వీళ్ళు క్రిస్టియన్స్ కదా, దేవుని పేరు చెప్పేస్తే నమ్మేస్తారన్నట్టు అనుకోవడం చాలా ప్రమాదం. నీ దేవుడైన యెహోవాయే నీ కోసం నా ముందుకి ఈ జంతువుని తీసుకొచ్చాడు, నేను దాన్ని కొట్టి నీ కోసం మంచిగా కూర వండి తెచ్చాను డాడీ అని అన్నాడు. ఆ మాట చాలా ప్రమాదకరమైంది. ఇంకేదో అబద్ధం చెప్పుకున్నా పర్వాలేదంటే అబద్ధం ఏదైనా పాపమే, కానీ దేవుని పేరు పెట్టి మోసగించడం చాలా ప్రమాదం. మీకు తెలుసా, ఎంతోమంది అండి టీవీల్లో సూట్లు వేసుకునే కనిపించే సేవకులు హిమ్మని సిమ్మని 2 సంస్థలు స్థాపించి మీరు 10,000 ఇస్తే మీకు ₹1,00,000 ఇస్తాం, 10,000 ఇస్తే 40,000 ఇస్తామని చర్చెస్ని కొల్లగొట్టారు. కొన్ని 100,000 కోట్లు తెచ్చింట్లో పెట్టుకున్నారు. ఈ పాస్టర్ గారులకి అవతల ఉన్నవాడు, వాళ్ళ పేర్లు చెప్పకూడదులేండి, ఆఫర్ ఇస్తే ఇదిగో అందులో దశంభాగం మీకు వస్తుంది. దశంభాగం ఎంత వస్తుందో తెలుసా? వాళ్ళకి 10,000 ఇస్తే 40,000, 50,000, 70,000 వస్తుంది. అందులో మీకు ఎంత వస్తుంది కాబట్టి మీకు సంవత్సరానికి ₹1,00,000 వస్తుందని చెప్పి పాస్టర్ గారులు చెప్తే పాపం అమాయక ప్రజలు, చర్చిలు ఉన్నోళ్ళే కాదు, ఆ ఇరుగు పొరుగులతో కూడా డబ్బులు ఇస్తే కట్టలు. ఇదిగో మాకు తెలిసిన పాస్టర్ గారికి ఏమైందో వినండి. పోలీసులు ఇంటికి వచ్చారు, మీ ఇల్లు సోదా చేయాలన్నారు. ఆ పాస్టర్ గారి జీవితంలో ఎప్పుడు ఏ పిచ్చి పని పాపం చేయలేదు. అంత నమ్మకంగా కష్టపడి పనిచేసే ముసలి సేవకుడు ఇంట్లో ₹6 కోట్ల డబ్బు ఉంది. అది కూడా మంచం, బెడ్ కింద మంచం ఉంటుందా, దాని మీద పరుపు ఉంటుందా, ఆ రెండింటికి మధ్యన ₹6 కోట్ల. అవి పైకి పంపించాలి. ఏ పెద్ద ఆయన చెప్పబట్టి అందరి దగ్గర డబ్బులు వసూలు చేశాడో అది పైకి పంపించాలి. అంత డబ్బులు పట్టుకొని వెళ్తే ఇంకేమైనా ఉందా? ఎలా తీసుకెళ్లాలో తెలియక ఇంట్లో ఉంచాడు. ₹6 కోట్ల. జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదు, మోసగించలేదు, పైసల కోసం ఎలాంటి పని చేయలేదు. కానీ మన ప్రజల కష్టాలే తీరుతాయని ఈ మాటలన్నీ చెప్పి వాళ్ళందరూ ఇదిగో చాలా విలువైన వస్తువులు, పుస్తులు కూడా తాకట్టు పెట్టేసి ఇచ్చారు డబ్బులు క్రైస్తవులు. ఏం జరిగిందో తెలుసా? ఆ పోలీసులు వచ్చి అడిగితే ఈ పెద్ద ఆయనకి చెమటలు పట్టి బాత్రూమ్కి వెళ్ళి వస్తానన్నాడు. బాత్రూమ్కి వెళ్ళి అక్కడే కుప్పగా కూలి చచ్చిపోయాడు హార్ట్ అటాక్తో. మాకు తెలిసిన పాస్టర్ గారు, మా పాస్టర్ గారికి ఈ విషయం తెలిసి చూడడానికి వెళ్ళారు. ఆ టైంలో దేవుని పేరిట మోసం చేశారు పెద్దోళ్ళు. దానికి ఘోరంగా కొంతమంది బుక్ అయిపోయారు. ఆ ఊరిలో పాస్టర్ గారు దొరికితే పట్టుకొని అడుగుతారని ఆ చర్చిని అలా వదిలేసి ఊరు ఖాళీ చేసి పాస్టర్లు వెళ్ళిపోయారు. ఎక్కడో నేను వాక్యం చెప్పడానికి, పెళ్ళికి వాక్యం చెప్పడానికి ఏదో జిల్లా ఎక్కడికో వెళ్ళి వాక్యం చెప్తుంటే అక్కడ ఒక పాస్టర్ గారు వచ్చి అంటున్నారు, మీ ప్రాంతాల్లో నేను సేవ చేసేవాడిని అన్నారు. మరి ఎక్కడెందుకు ఉన్నారంటే చెప్పలేదు, సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత చెప్పాడు, ఇదిగో నేను కూడా ఇలా బుక్ అయిపోయానండి, నా దగ్గరేమో దాదాపు 70 లక్షలు కలెక్ట్ చేసి పైకి పంపించాను, వాళ్ళ డబ్బులు వీళ్ళు అడుగుతున్నారు, ఇవ్వలేను, అక్కడ ఉండలేక సంఘాన్ని అలాగే వదిలేసి మొత్తం. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నానని తెలిస్తే ఇక్కడికి వచ్చి నన్ను పట్టుకొని అడుగుతారు, నేను ఎక్కడ ఇవ్వగలను అంత డబ్బులు? ఇలా చేస్తారని అనుకోలేదు. దేవుడి పేరు చెప్తే డబ్బులు కొట్టేసే వాళ్ళు ఎంతోమంది, మానాన్ని కొట్టేసే వాళ్ళు ఎంతోమంది, జీవితాన్ని పాడు చేసి, ఒకటి కాదు అనేక రకాలు వాడుకునే వాళ్ళు ఎంతోమంది, సాకిరీ చేసినట్టు. సార్ అలాంటి పాపం మన జీవితంలో ఎప్పుడు జరగకుండా చూసుకుందాం. ఎందుకంటే దేవుని పేరు పెట్టి మరి పాపం చేసేవాళ్ళు, మోసగించే వాళ్ళ జీవితంలో చీకటే ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో పాపాలు మన జీవితంలో ఒకవేళ ఉన్నాయనుకోండి, ఇదిగో ఇంకేంటి చీకటి అన్నాడు కదా, ఇంకంతే కావాలో అనుకోవద్దు. అలాంటి పరిస్థితిలో ఉన్న వ్యక్తిని కూడా దేవుడు కొన్ని పాఠాలు నేర్పించి దెబ్బలు కొట్టి, జీవితం అది కాదురా అబ్బాయి, ఆశీర్వాదం అలా కాదు సంపాదించుకోవాల్సిందే అని దేవుడే మానవునిగా ఆ మనిషి దగ్గరికి వచ్చి తన జీవితంలో ఉన్న చీకటి, 22 సంవత్సరాలుగా ఉన్న చీకటి నుంచి ఒక గొప్ప వెలుగు, ఉదయం, సూర్యోదయాన్ని కలిగించాడు. అలాగా మనిషి యొక్క జీవితాన్ని మార్చడానికి దేవుడు కూడా అక్కడ ఏ మాట చెప్పారో ఆ మాట త్వరగా చెప్పి నేను ముగిస్తానండి. చూడండి, ఇప్పుడు చివరికి వచ్చాం. అన్నీ చెప్పుకోవాలి. ఈ మెసేజ్ని నేను ఎప్పుడు ఇలా చెప్పలేదు.
చాలా రకాలుగా చెప్పాను. ఇక్కడున్న ప్రతి మాటని, ప్రతి పదంలో నుంచి కూడా సిద్ధాంతం, సత్యం వివరించి చెప్పేవాడిని. ఏది 32వ అధ్యాయంలో ఉన్న 22వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న ఈ 11 వచనాల యొక్క భావాన్ని ఎప్పుడు ఇంకో రకంగా చెప్పేవాడిని. కానీ అవన్నీ చెప్పలేదు. జీవితానికి అవసరమైన ముఖ్యమైన కొన్ని పాఠాలు చెప్పి ఎంతకీ చివరికి ఆశీర్వాదం అంటే ఏంటో చూడండి. అక్కడికి వచ్చేద్దాం. చాలా విషయాలు ఉన్నాయి, కానీ యాకోబు గారి జీవితం అంతా చెప్పమంటే ఎక్కడ వద్ది? అన్ని పాఠాలే, అద్భుతమైన పాఠాలే. ఈరోజు మనం చెయ్యకూడనివి, చెయ్యాల్సినవి, జాగ్రత్త పడాల్సిన అనేక రకాలైన పాఠాలు ఉన్నాయి. కాకపోతే ఆశీర్వదించాడంటే ఈయన. సార్ మీ పేరేంటి సార్ అని అడిగితే, నువ్వు నా పేరెందుకు అడుగుతున్నావు అని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించను అని ఉంది. ఇంతకీ ఏమని ఆశీర్వదించాడు? ఎక్కడ లేదు. కానీ ఒక విషయం, ఆశీర్వదించక మునుపు వినండి చివరికి వచ్చాం, చాలా శ్రద్ధగా ఆలకించాలి. ఈ ఒక్క విషయమైన ఈ ప్యాసేజ్ నుంచి మీరు పట్టుకోవాలి. ఇది సిద్ధాంతానికి సంబంధించిన విషయం, మన విశ్వాసానికి సంబంధించిన విషయం. వింటున్నారు కదా ఈ మాట? చూడండి. అంతవరకు ఆయన పేరేంటో తెలియదు, ఆయన ఎవరో తెలియదు, కానీ ఆశీర్వదించమన్నాడు. నీ పేరేంటి అడిగితే ఆయన పేరు ఏంటో కూడా చెప్పలేదు, కానీ ఆశీర్వదించాడు. ఆశీర్వదించగానే ఏమని ఆశీర్వదించాడో మనకు తెలియదు, కానీ ఆశీర్వదించగానే ఈ మనిషి కాదు, దేవుడు అని ఆయనకు అర్థమైంది. చూస్తారా మాట? 32వ అధ్యాయం ఆదికాండం మనం చదువుతున్నాము. 29-30 వచనాలు, 29-30 వచనాలు చూడండి. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకైనా నీవు ఎందు నిమిత్తము నా పేరు అడిగితవని చెప్పి అక్కడ అతనిని ఆశీర్వదించెను. అప్పుడు యాకోబు ఏమన్నాడు విన్నారా? నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనుయేలని పేరు పెట్టెను. అవునండి, దేవుడు ఈ వచ్చిన మనిషి ఏమని ఆశీర్వదించాడు తెలియదు, కానీ ఒక వ్యక్తి ఆశీర్వాదం పొందుకుంటే ఏమర్థమవుతుంది, ఏం తెలుస్తుంది? ఆ తర్వాత మాట ఏంటి? కనెక్షన్ మీరే చెప్పండి. ఏది ఆ 29-30 వచనాల కనెక్షన్లో చెప్పండి, ఏమర్థమవుతుంది? దీన్ని బట్టి ఆశీర్వాదం అంటే ఏంటి? ఇంకా ఇదిగో బైబిల్కి సంబంధించిన ఏ సిద్ధాంతం, ఏ సత్యమైన ఫుల్ స్టాప్లు ఉండవు, కామాలే. మీరు ఇంకా ఆలోచిస్తే ఇంకా వస్తుంటాయి. ఇంకా సాటిస్ఫై, అద్భుతమైన ఆలోచన వచ్చింది, అది చాలు అనుకుంటే ఆగిపోతారు. కానీ చాలా అద్భుతమైనది వచ్చింది, ఇంకేముంటుందో అని ఆలోచించాలి. ఇంకా ఏమన్నారు? నాకు అర్థం కాదు. నా సిస్టర్ గారు చెప్తున్నారు. అవునా? ప్రాణాన్ని దక్కించుకున్నారా? ఓకే, ఇంకేమని చెప్తారా? బాగుంది, అది కూడా వెరైటీగా, దాన్ని కూడా మంచిగా ఎలాగో చెప్పాలి ప్లాన్ చేసి. దేవుడు నాతో మాట్లాడాడని, దేవునితో మాట్లాడడం, దేవుడు నాతో మాట్లాడడం ఆశీర్వాదం. ఇంకేంటి? మీరు ఇశ్రాయేల్ అన్నారంటే ఏంటి? మీరు ఇశ్రాయేల్ అనడంలో అర్థం ఏంటి సార్? మీరు చెప్పిన ఆన్సర్లన్నీ రైటే. వీటన్నిటినీ కలిపి ఒకే ఒక పేరు పెట్టుకుందాం. ఆశీర్వాదం ఏదో తెలుసండి, దేవుడు మనిషిగా వచ్చిన వాడిని కలుసుకోవడం. చూసారా ఈ విషయం? ఏం కలిపాను? అక్కడ దేవుడు వచ్చినవాడు దేవుడు, కానీ మానవునిగా వచ్చాడు. అంటే ఈ బైబిల్ యొక్క అసలైన ఆశీర్వాదం ఏంటో తెలుసా? దేవుడు మానవునిగా వస్తాడు, ఆ మానవుణ్ణి కలుసుకోవడమే. ఎంతగా మానవుడు ఎవరు? ఎవరికైనా అనుమానం ఉందా? ఒకవేళ మనం చెప్పే మెసేజ్లో ముందైనా చివరికైనా ఈ విషయం రాకపోతే మనం క్రిస్టియన్ మెసేజ్ చెప్పట్లేదు. ఏ ఇశ్రాయేలీల యొక్క యూదుల మెసేజో ఈ వాక్య భాగం అంతా చూసి ముస్లిమ్స్ అదే బోధిస్తారు. ఈ వాక్య భాగాన్ని పట్టుకొని యూదులు కూడా అదే బోధిస్తారు. కానీ న్యూ టెస్టిమెంట్ ఏంటో తెలిసి న్యూ టెస్టిమెంట్ వెలుగులో, అంటే నూతన నిబంధన గ్రంథము వెలుగులో పాత నిబంధన గ్రంథానికి అర్థము తెలుసుకున్న క్రైస్తవుడు ఏం చెప్తాడో తెలుసా? ఈ బైబిల్ ఏ దేవుని గురించి సాక్ష్యమిస్తుందో, ఈ గొప్ప ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, వాటిలో ఉన్న ప్రతిదాన్ని సృష్టించిన దేవుడైన యెహోవా మానవునిగా వస్తాడు. చీకటిలో, పాపములో, నాశనానికి వెళ్ళిపోతున్న మానవునికి గొప్ప ఉదయం ఇవ్వడానికి. ఇంతకీ ఆ మానవుడు ఎవరు అని మనం అర్థం చేసుకుంటే ఆ ఆశీర్వాదాన్ని పొందుకుంటామో, ఆ గొప్ప ఆనందాన్ని, రక్షణను, జీవితంలో చీకటంతా తొలగిపోయి ఆ చీకటికి కారణమైన పాపమంతా కడిగివేయబడి గొప్ప ఆశీర్వాదం, వెలుగు, ఆనందంలోకి, సమాధానంలోకి ఎప్పుడు వస్తామంటే
ఇది ఈ బైబిల్ యొక్క దేవుడు శరీరాన్ని ధరించి మానవునిగా మన కోసం వస్తాడు. ఎంత పెద్ద కాన్సెప్ట్ దేవుడు ఎక్కడ పెట్టాడో తెలుసా? ఒక్క మాటలో పెట్టాడు. సార్, ఇప్పుడు మీకు ఈ ప్రశ్న, ఈ భాగం చరిత్రలో నిజంగా జరిగిందా అట అని చెప్పుకున్న ఒక కబురేనా, కథేనా? చరిత్రలో నిజంగా ఈ విషయం జరిగిందానికి ప్రూఫ్ ఏంటి? ప్రూఫ్ అడుగుతున్నాను. ఆ కాన్సెప్ట్ అంతా తర్వాత. ఇంతకీ ఇది ఏది? దేవుడు మానవునిగా వచ్చాడు. యాకోబు ఆయనతో పెనుగులాడి దెబ్బతిని తొడగూడు వసిలిపోయి కుంటుతూ నడుస్తూ ఆశీర్వాదం మాత్రం మొత్తాన్ని పొందుకున్నాడు అనడానికి ఈ రోజుకి ప్రపంచంలో ఉన్న ప్రూఫ్ ఏంటి? ఉంది ప్రూఫ్. అక్కడ చివరి వచనం చదివారా? 32వ వచనం. అందుచేత ఆయన యాకోబు తొడగూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీయులు తొడగూటి మీద నున్న తుంటి నరము తినరు. అది మోషే రాసేటప్పటికి ప్రూఫ్, ఈరోజు కాదు. దేవుడు యాకోబు తొడగూటి మీద తుంటి నరాన్ని కొట్టి మొత్తానికి అతగాన్ని దాన్ని ఏమంటారు, కుంటివాడిగా చేశాడు దేవుడు దెబ్బ కొట్టి. ఎందుకు? ఎవరినైనా పడగొడతాయని తొడగొట్టేవాడిని ఏం చేస్తాడు? ఎక్కడ కొట్టాలి అక్కడ కొడతాడు. దెబ్బ తగిలేలోగా ప్రభు నన్ను క్షమించు, నాకు తెలియకలగన్నా కొట్టే నువ్వు ఉన్నావు, నీ దెబ్బ పడక మునిపే నాకు హెచ్చరిక ఇచ్చావు, ఇంక నేను అలా ప్రవర్తించనని ఒక్కడుగు వెనక్కేసి ప్రభుకి క్షమాపణ అడిగితే దెబ్బ పడదు, ఇలాంటి పరిస్థితి రాదు. కానీ కొంతమంది దెబ్బ పడితే కానీ వాళ్ళు మారరు. ఇదిగో మారిపోయానంటారు, మళ్ళీ రేపు మామూలే. ఇదిగో మారిపోయానంటారు, మళ్ళీ రేపుడికి మామూలే. ఇలాంటి వాళ్ళకి దెబ్బ పడితే కానీ మారని అర్థమవుతుంది కాబట్టి దేవుడు కొడతారు. అంతవరకు తెచ్చుకోకుండా మారుతున్నాను అనే మాటకి ఖచ్చితంగా మనం నిల్చొని ఉంటే దెబ్బల వరకు తెచ్చుకోం. ప్రభు మనకు ఆ శక్తి బలాన్ని అనుగ్రహించును గాక. ఆమేన్. మరొకసారి మాట చెప్తున్నాను, దయచేసి వినండి మాట. ఏంట మాటది? ఏమడుగుతున్నాను? ఇదంతా జరిగిందనడానికి ప్రూఫ్ ఏంటంటే చివరి వచనం, నిజంగా దేవుడు మానవునిగా వచ్చి మన తండ్రి అయిన యాకోబుకి తొడగూటి మీద కొట్టి తుంటినరం మీద కొట్టాడు కాబట్టి మాంసం తినేటప్పుడు తొడగూటి మీద తుంటినరం ఇశ్రాయేల్ ప్రజలు తినరట. ఎందుకు ఆ పద్ధతి పెట్టుకున్నారు, ఆచారం పెట్టుకున్నారంటే నిజంగానే మన తండ్రికి అది జరిగింది. ఏం జరిగింది? ఒక మనిషి తొడగూడు వసిలినట్టు కొట్టాడు. ఇంతకా మనిషి ఎవరు? దేవుడు మానవునిగా వచ్చి యాకోబుని కొట్టాడు అనడానికి ఇశ్రాయేలు ప్రజలకి ప్రూఫ్ అది. నేను అడుగుతున్నా, ఈ రోజుకి మనకు ప్రూఫ్ ఏంటని అడుగుతున్నా. ఉంది, ఒక రుజువు ఉంది. ఈ రోజుకి మన ముందు ఒక ప్రూఫ్ ఉంది. ఇది నిజంగా ఒక రాత్రి, ప్రపంచ చరిత్రలో ఒక రాత్రి లాంటిది ఒకటి ఉంది అనడానికి ప్రూఫ్ ఉంది. ఏంటక్క చెప్పండి, ఏమనుకుంటున్నారు మీరు? కరెక్ట్ చెప్తారో లేదో చూద్దాం. ప్రభు వాళ్ళు ఇక్కడ ఉంది. అసలు ఇక్కడున్న ప్రూఫ్ ఏంటి? పెనుయేలు అనే స్థలం చాలా బాగా ఆలోచించారు మీరు. పెనుయేలు అనే స్థలం చాలా బాగా ఆలోచించారు. కానీ ఏమో ఆ ఇశ్రాయేలీలు ఇలా కల్పించే కథ కల్పించి దానికి ఒక పేరు పెట్టారు. ఆ పేరుకేమో ఒక కథలు లేరు అని అనుకోవచ్చు. అలాగా కథ అల్లిక అని చెప్పడానికి వీలు లేనట్టు ఒక ప్రూఫ్ ఒకటి ఉంది అక్కడ. మీరు చెప్పింది బాగుంది కానీ అంతకంటే ప్రూఫ్ ఒకటి ఉంది. ఆ ప్రూఫ్ ఏంటో తెలుసా? ఈ రోజుకి మనకు రోజు వినిపిస్తుంటుంది, న్యూస్ పేపర్లో వినిపిస్తుంటుంది, టీవీలు వార్తలు చూస్తే వినిపిస్తూ ఉంటుంది. ఏంటా పేరు? అంతవరకు లేదు ఆ పేరు. ఆ రోజు రాత్రే వినిపించింది ఆ పేరు. ఈ రోజుకి ప్రపంచానికి వినిపిస్తుంది ఆ పేరు. ఏంటో తెలుసా పేరు? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు దేశం ఉంది అంటే ప్రూఫు ఎక్కడి నుంచి వచ్చింది ఇశ్రాయేలు? ఇంతకీ ఇశ్రాయేల్ అనే పేరు ఎవరిది? ఫస్ట్ ఎవరు పెట్టారు, ఎవరికి పెట్టారు, ఏ టైంలో పెట్టారు? ఇది. అంతవరకు యాకోబు అనే ఒక మనిషి పేరు మార్చివేయబడి ఇంక నీ పేరు యాకోబు అనబడదు, ఇశ్రాయేలే. ఆ పేరు మొట్టమొదటిసారి చెప్పిన దేవుడు ఎవరో తెలుసా? మానవునిగా వచ్చిన యెహోవా. వినండి మాట, మానవునిగా వచ్చిన యెహోవా. సో ఇప్పుడు ఇశ్రాయేల్ అనే పేరుకి అర్థం ఏంటో తెలుసా? అంటే అర్థం అంటే థియలాజికల్ అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశం ఎందుకు ఉందంటే
వినండి వినండి, వాళ్ళ దేవుడైన యెహోవాను, అంటే ఈ బైబిల్ యొక్క దేవుడును, అంటే ఈ సర్వలోకానికి సృష్టికర్తను మానవునిగా రావడానికి వాళ్ళే ఒక కుటుంబం, ఛానల్. వాళ్ళ గర్భములో నుంచే మానవునిగా యెహోవా రాబోతున్నాడు. ఈ ప్రోగ్రాం కోసం దేవుడు ఒక ఆయన్ని యాకోబు అనే పేరు ఇశ్రాయేలు అనే పేరు పెట్టాడు. ఇశ్రాయేలు ఎందుకో తెలుసా? బైబిల్లో దేవుడు, తండ్రి అయిన దేవుడు చెప్పిన మాట, ఇదిగో ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు, ఇశ్రాయేలు నా జ్యేష్ఠ కుమారుడు అని అన్నారంటే ప్రపంచంలో భారతదేశం, అమెరికా ఇవన్నీ తర్వాత కుమారులు. దేవునికి ఈ భూమి మీద ఉన్న దేశాలు, రాజ్యాలన్నీ పిల్లలే. కానీ అందులో పెద్ద కొడుకు ఎవరో తెలుసా? ఇశ్రాయేల్. ఎంతకీ ఆ పేరు ఎవరిదో తెలుసా? ఎందుకోసం ఇవ్వబడిందో తెలుసా? ఆ ఇశ్రాయేల్లో నుంచి రాబోతున్న దేవుని యొక్క పరిశుద్ధ దేవుని కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు గురించి. అలాగా ఇశ్రాయేలు ఒక రకంగా దేవునికి పెద్ద కుమారుడు. ఆ రాజ్యం అంటే మిగతా రాజ్యాలన్నీ దేవునికి చిన్న కుమారులు, కుమార్తెలని అర్థం. ఇంతకీ ఆ మాట ఇశ్రాయేలుకి దేవుడు చెప్పడానికి అర్థం ఏంటంటే, అందులో నుంచి దేవుని కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు రాబోతున్నారు. అందుకోసం ఈ మనిషి చూసారా? ఇప్పుడు ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? అమ్మయ్య, దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి యాకోబును, ఎక్కడ నుంచి తన జీవితం ఈ రేంజ్లో మారిపోయిందని ఎవరైనా అనుకుంటున్నారేమో. నిజానికి తన జీవితం అక్కడి నుంచి, వినాలి ఈ మాట, చాలా బాధాకరమైన మాట, ఇంకెక్కువ సమస్యల్లో పడింది. అంతవరకు మనోడు అబద్ధాలు చెప్పి మోసగించి బాగా సంపాదించాడు, కానీ అక్కడ నుంచి తన జీవితంలో ఏమైందో తెలుసాయా? కంటి చూపు తగ్గిపోయి గుడ్డివాడైపోయాడు. ఒకే ఒక్క కూతురు రేప్ చేశారు, అమ్మాయిని పాడు చేశారు. ఈ కొడుకులు ఇది సొంత కొడుకులే 11 మంది వాళ్ళ చెల్లిని పాడు చేశారని మోసం చేసి ఆ ఊర్లో ఉన్న మగవాళ్ళందరినీ చంపేశారు. ఇప్పుడు పరిస్థితి ఏంటో తెలుసా? ఎంత అన్యాయం చేశారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళకి మన ఊర్లో ఉండడానికి చోటిస్తే మన ఊర్లో ఉన్న రాజుగారి దగ్గర నుంచి అందరినీ చంపేశారు వీళ్ళు. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలని ఆ చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళందరూ కలిపి ఈ చిన్న కుటుంబం మీదకి పెద్ద యుద్ధం, ప్రాణభయం. ఇవన్నీ ఒక రకమైన సమస్యలు అయితే, ఇంకొక ఘోరమైన సమస్య ఏంటో తెలుసండి? అందులో పెద్ద కొడుకు, తనకు పుట్టిన పెద్ద కొడుకు తనకున్న ఒక భార్యతో ఆయన శయనించాడు, పాపం చేశాడు. బైబిల్లో ఏమని ఉందో తెలుసా? తన పెద్ద కొడుకు తన మంచాన్ని ఎక్కాడని ఉంది. ఏం చేయాలి? ఇంట్లో నుంచి ఎల్లగొట్టేయాలా? అలాంటి కొడుకుని ఏం చేయాలి? ఈ తండ్రికి ఇంకొక భార్య, తర్వాత కాలంలో వేరొక భార్య ఉంది. ఆ భార్యను పెద్ద కొడుకు, ఇది ఇంటిలో మానసికమైన చాలా దుఃఖము, అవమానానికి సంబంధించిన సమస్య, బయట సమస్య, తన కుమార్తెను చూస్తే సమస్య, తన జీవితం అలా అయిపోయినందుకు. ఇదంతా ఒక ఎత్తు అయితే మరికొద్ది రోజులు అయ్యేసరికి, వినండి ఈ మాట వినండి, చిన్న కొడుకు చచ్చిపోయాడు, దుష్టమృగం చీల్చేసిందని చెప్పారు. అయ్య బాబోయ్, చిన్న కొడుకంటే ముసలరికంలో పుట్టిన యోసేపు అనే చిన్న కొడుకంటే ఎంతో ఇష్టం. చిన్న కొడుకు కాదు ఆయన, 11వ కొడుకు. ఆ తర్వాత ఇంకోటి పుడతాడు చిన్నోడు, 12వ వాడు, 11వ వాడు. వాళ్ళకి ఎంతో ఇష్టమైన యోసేపు అనే కొడుకుని దుష్టమృగం తీల్చి చంపేసిందంటే ఆ దుఃఖం మరి నిజానికి చంపలేదు, కానీ 10 మంది అన్నలు వచ్చి, 10 మంది కొడుకులు వచ్చి, నీ చిన్న కొడుకుని దుష్టమృగం తీల్చేసింది, చచ్చిపోయాడు, ఆ శరీరాన్ని, బాడీని, డెడ్ బాడీని, శవాన్ని తేవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకు? ఒకవేళ చచ్చిపోయాడని చెప్తే శవాన్ని తేవాలి కదా, శవాన్ని తేడానికి అవకాశం లేదు కాబట్టి దుష్టమృగం చీల్చేసింది. ఇప్పుడు దాని దగ్గరికి ఎవరు వెళ్ళి తెస్తారు? చీల్చేసింది దేనికి చీల్చదు? తినడానికే. శవం తీసుకురాలేదు కాబట్టి, చచ్చిపోయాడనే ప్రూఫ్ ఇవ్వలేరు కాబట్టి అలాంటి చావు వచ్చిందని చెప్పడానికి అలా చెప్పారు, దుష్టమృగం చీల్చిందని. మనల్ని మామూలు తెలివైన వాళ్ళు కాదు. మరి రుజువేది? మీ తమ్ముడు చచ్చిపోయాడంటే రుజువేది? ఇంకే రకమైన మరణం వచ్చినా డెడ్ బాడీ చూపించాలి. డెడ్ బాడీ చూపించడానికి లేదు, ఎందుకంటే ఆయన నిజానికి డెడ్ కాదు. కానీ ఆ వయసులో ఉన్న తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుందో చూడండి. అలాంటి దుఃఖం ఇవన్నీ ఎప్పుడు అనిపించారో తెలుసా? ఆశీర్వాదం పొందడానికి ముందు కాదు, అసలైన ఆశీర్వాదం పొందిన తర్వాత కుటుంబములో, మనసులో, శరీరములో, ఆరోగ్యములో, ఈవెన్ తను ఎక్కడ జీవిస్తున్నాడో ప్రతి దగ్గర సమస్య, భయము, కష్టము, దుఃఖము, బాధ, అవమానం. చూసారా? దేవుడు, నిజమైన దేవుడు ఆశీర్వదించాడంటే అక్కడ నుంచి యాకోబు జీవితం రాకెట్లా ఇలా వెళ్ళిపోద్ది అనుకున్నారేమో. అక్కడ నుంచి జీవితం ఇంకా దుఃఖం, దెబ్బలు, బాధలు. కాబట్టి మీరు అనుకోవచ్చు, మరి ఇంకేం ఆశీర్వాదం అండి, ఈ ఆశీర్వాదం మాకెందుకని మీరు అనుకుంటున్నారేమో. ఆశీర్వాదం మనం తిండే తినిలో లేదు సార్. ఆశీర్వాదం ఎందుకు ఉందో తెలుసండి?
ఎందులో ఉందో తెలుసా? మా పాస్టర్ గారు ఎంతకీ దేవుడు ఆశీర్వదిస్తే యాకోబు ఏం సంపాదించాడు, ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఎన్ని బాధలు వచ్చాయి, కానీ గొప్పది ఏం సంపాదించుకున్నాడని మా పాస్టర్ గారు ఏం చెప్పారు తెలుసా? అక్కడ కొన్ని రోజుల తర్వాత ప్రపంచమంతటిని గడగడలాడించే ఒకే ఒక్క గొప్ప సామ్రాజ్యం ఐగుప్తు అయితే, ఆ ఐగుప్తు చక్రవర్తి ప్రపంచానికి దేవుడులాగా, ఆ ఈజిప్ట్ అనే దేశానికి దేవుడు లాంటి వాడు. అలాంటి ఫరో చక్రవర్తి మీద చెయ్యుంచి ప్రార్థన చేశాడు. ఫరో చక్రవర్తిని ఆశీర్వదించినంత, అంటే ప్రపంచానికే గ్రేటెస్ట్ ఐగుప్తు దేశం. ఆ ఐగుప్తు దేశం గ్రేటెస్ట్ అవడానికి కారణం దాని యొక్క చక్రవర్తి ఫరో. అలాంటి ఫరో మీద చెయ్యుంచి ప్రార్థన చేసేటంత శక్తి, ఘనత ఎక్కువ, అంటే అతగాడి కంటే ఇతగాడి ఎక్కువ, ఇదే గొప్ప ఆశీర్వాదం అని అన్నారు. నాకు అది కూడా నచ్చలేదు. అది ఆశీర్వాదం కాదు. ఒకవేళ అదే ఆశీర్వాదం అయితే, ఇదిగో ఏమైందో తెలుసా? తర్వాత ఇంకో ఫరో వచ్చాడు, వాళ్ళందరినీ అష్ట కష్టాలు పెట్టాడు. ఇంకేం ఆశీర్వాదం? అది కాదు ఆశీర్వాదం. పాపం ఆయనకి ఎవరో చెప్పారు కాబట్టి ఆయన అలా చెప్పారు. ఆశీర్వాదం అది కాదు. ఆశీర్వాదం ఏంటో తెలుసా? తిన్నా తినకపోయినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, అవమానం వచ్చినా, సావు వచ్చినా, రోగం వచ్చినా, ఏదొచ్చినా మనం అక్కడి నుంచి ఎవరమో తెలుసా? ఈ లోకానికి రక్షకుని అందించడానికి నేను, నా కుటుంబం. ఆశీర్వాదం మానవునిగా రాబోతున్న దేవుడైన యేసుక్రీస్తుని ఎరగడం అయితే, మన వల్ల ఇంకొకరు ఎరిగేటట్లు మనం ఉపయోగపడ్డం. ఇది ఆశీర్వాదం. ఈ యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడిన ఆ రాత్రి ఏమి జరిగిందో తెలుసా? దేవుడు మానవుడిగా వచ్చిన ఆయన్ని కలుసుకోవడమే ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం ఇంకొకరు, ఈ ప్రపంచంలో అనేక మంది పొందుకునేటట్లు నేను ఆ దేవునికి, ఇటు మనుషులకి ఉపయోగపడడం ఆశీర్వాదం. చాలామందికి అర్థం కాక ఏమిచ్చాడు దేవుడు, ఏం చేశాడు దేవుడు అంటారు. అరే, మీకేమైనా అర్థమవుతుందా? నీకు తెలిసిన జ్ఞానము, సత్యము ప్రపంచంలో ఇగో మన భారతదేశానికి అద్భుతమైన గొప్ప శక్తివంతమైన వ్యక్తి మోదీ గారికి కూడా తెలియదు. నీకు తెలిసిన ఈ వ్యక్తి, ఈ మనిషి యేసుక్రీస్తు అనే ఈ మనిషి మోదీ గారికి తెలియదు, ప్రెసిడెంట్లకి తెలియదు, ప్రైమ్ మినిస్టర్లకి, ప్రెసిడెంట్లకి, సీఎంలకి వాళ్ళకి తెలియదు. ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్లు ఉన్నారే, ధనవంతులు ఉన్నారే, వాళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర లేని ఈ ఆశీర్వాదం నీ దగ్గర ఉంది. కాబట్టి నీ బాధ్యత ఏంటో తెలుసా? ఆయన నెరిగిన మనం, మన వల్ల ఇంకొక వ్యక్తి ఆయన నెరిగేటట్లు మనం ఆయన గూర్చి సాక్షులం అవ్వాలి. ఇశ్రాయేలు యొక్క పని అదే, ఇశ్రాయేలు దేశం యొక్క ఆ గొప్ప భాగ్యం అదే. కానీ వాళ్ళ దేవుణ్ణి లోకానికి ప్రజెంట్ చేసి పరిచయం చేసే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టి ఈరోజు కూడా పాపం ఆ దేశం యుద్ధంలోనూ, శ్రమల్లోనూ, అవమానంలోనూ, చీకటిలో ఉన్నారు. మరి మనం కూడా అదే చీకటి, అవమానాన్ని, యుద్ధాన్ని, అంటే శత్రువుల్ని, కష్టాన్ని, మరణాన్ని తెచ్చుకుంటామా? కాదు కాదు కాదు. మనమైనా ఇంత గొప్ప బాధ్యతతో ప్రభు మనల్ని ఈ గొప్ప ఉద్దేశం కొరకు, కార్యం కొరకు ఆశీర్వదించినప్పుడు మనమైనా ఆయన కోసం మాట్లాడాలి, ఫలించాలి. మనం ఆయన ఎంతగానో ఎరగాలి. అలాగే మన వల్ల మరికొంతమంది ఆయన ఎరిగేటట్లు మనం దేవునికి సాక్షులంగా, సేవకులంగా పనిచేయాలి. ఆశీర్వాదం ఇది. దీంతో పోల్చుకుంటే ఇంకేది ఆశీర్వాదం కాదు. ఈ విషయం దేవుడు చెప్పకనే ఎలా చెప్పారో తెలుసా? దేవుడు ఆశీర్వదించక మునుపు ఆయన దగ్గర చాలా వచ్చాయి, చాలా సంపాదించాడు. ఆ తర్వాత ధనం మీద ఎక్కువ దేవుడు రాయించలేదు. ఎంత ధనం వచ్చేసింది, అంత ధనం వచ్చేసిందని రాయించలా. అంతకంటే ఎక్కువ మంది పిల్లలు పుట్టారని రాయించలేదు. పిల్లలు ఆశీర్వాదమే, కానీ దేవుడు ఆశీర్వదించడానికి ముందే వచ్చేసారు పిల్లలు. ధనం ఆశీర్వాదమే, దేవుడు ఆశీర్వదించడానికి ముందే వచ్చేసింది ధనం. ఇంకేవేవో గొప్ప గొప్ప ఆశీర్వాదాలు ఉన్నాయి. పెళ్ళి, భార్యలు, అవి ఆశీర్వాదమే, దేవుడు ఆశీర్వదించడానికి ముందే వచ్చాయి. మరి ఎంతకీ దేవుడు ఆశీర్వదించిన తర్వాత ఏమొచ్చాయంటే శ్రమలు, కష్టాలు, సమస్యలు, భయాలు వచ్చాయి. కానీ మరి ఇంకేం ఆశీర్వాదం అంటారేమో, ఈ విషయం చెప్పాల్సిందే, నేను మర్చిపోయాను. కానీ ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య, వినండి మాట చెప్పేస్తున్నా. మరి తర్వాత వచ్చిన చదవండి అధ్యాయం. వాళ్ళ అన్నయ్య ఈ అబ్బాయిని మోసగించి, వినాలి ఒకసారి జాగ్రత్తగా, ఇది చెప్తానని ముందు అనుకోలేదు. ప్రభు గొప్ప గుర్తు చేశారు. మళ్ళీ ఇది చెప్పలేను, ఏ మెసేజ్ చెప్పినా ఈ విషయం చెప్పలేను. దీనికి కంటిన్యూగా ఈ విషయం మీరు వినాల్సిందే. తర్వాత 33వ అధ్యాయంలో ఏం జరిగింది ఒక్క మాట వినండి, ఒక్క మాట. నిజానికి ఆ రోజు ఒక్కడే మిగిలిపోయింది. ఎందుకంటే వాళ్ళ అన్నయ్య అతగాడిని వచ్చి చంపడానికి వస్తున్నాడు. 400 మందిని అంటేసుకొని వస్తున్నాడు ఎదురుగా. ఎందుకు వాళ్ళ అన్నయ్య, ఏ అన్నయ్య? తల్లి గర్భంలోంచి మడిం పట్టుకొని పుట్టినప్పుడు ఏ కాలు పట్టుకొని పుట్టాడో ఆ అన్నయ్య అనమాట. ఇతగాడిని చంపడానికి వస్తున్నాడు. ఎందుకు వస్తున్నాడు చంపడానికి? 22 సంవత్సరాల క్రితం ఈ అన్నయ్య పేరు పెట్టుకొని వాళ్ళ నాన్న దగ్గర రావాల్సిన ఆశీర్వాదాలన్నీ దొంగతనంగా మోసం చేసి కొట్టేశాడు. వాళ్ళ అన్నకు ఒళ్ళు మండిపోయి కాలిపోతుంది.
వాళ్ళ తమ్ముడు దొరికితే 22 సంవత్సరాల క్రితమే చంపేసేవాడు. అందుకే వాళ్ళ అమ్మ ఏం చేసిందో తెలుసా? ఒరే, మీ అన్నయ్య నీ మీద చాలా కోపంగా ఉన్నాడు, వెళ్ళిపో, మీ మామ ఇంటికి వెళ్ళిపో అని వాళ్ళ మామయ్య గారి ఇంటికి పంపేసింది. ఎంతకు వాళ్ళ మామయ్య గారు ఎవరో తెలుసు కదా, లాబాన్ గారు. ఇస్సాకు తన భార్య పెళ్ళి అయింది చూడండి, రెబ్కా పెళ్ళి. ఆ సందర్భంలో పరిచయం అవుతాడు ఆయన మనకి. మీ మామ దగ్గరికి వెళ్ళి ప్రాణాలు కాపాడుకో, మీ అన్నయ్య కోపంగా ఉన్నాడు, మీ అన్నయ్యకి మోసం చేసి నాన్నకు మోసం చేసి వాడికి రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేసావు కదా, ఒరే వాడు చాలా కోపంగా ఉన్నాడు, చంపేస్తారేం, వెళ్ళిపో. వాళ్ళ అమ్మ అలా పంపించేసింది. తర్వాత విషయాలు మాట్లాడుకోలేము టైం లేక. అయితే ఇప్పుడు వాళ్ళన్న 22 సంవత్సరాల తర్వాత దొరుకుతున్నాడు. నన్ను మోసగించి నా ఆశీర్వాదాలన్నీ కొట్టుకొని వెళ్ళిపోతాడా? ఇప్పుడు రాని ఆడి పని చెప్పాను, దొరికాడని 400 మందిని అంటేసుకొని ఎదురు వస్తున్నాడు. మరణ భయం కళ్ళ ముందు కనిపిస్తుంది. ఈలోగా రాత్రి జరిగింది. ఇప్పుడు వాళ్ళన్న ఎదురొచ్చాడు. ఎదురొస్తే ఏమైందో తెలుసా అండి? వాళ్ళన్న ఏ ఎక్స్పెక్టేషన్తో వస్తున్నాడు తెలుసా? వాళ్ళ అన్న వెనకాతలు 400 మంది వచ్చాడంటే మామూలుడు కాదు, ఆయన పెద్ద ధనవంతుడే. వాళ్ళ నాన్న ఆశీర్వాదించడానికి తమ్ముడు వచ్చి అన్న పేరు చెప్పుకుని ఆశీర్వాదాలను కొట్టుకెళ్ళిపోయాడు కదా. ఆ తర్వాత అన్న వచ్చాడు. ఎప్పుడు? 22 సంవత్సరాల క్రితం. ఇదిగో నాయన, నువ్వు చెప్పింది తీసుకొని వచ్చాను, నువ్వు బాగా తిను, నన్ను ఆశీర్వదించనగానే వాళ్ళ నాన్నకు ఒకసారి గుండె అయిపోయింది. రేయ్, ఇప్పుడు రావడం ఏంట్రా, ఇంత ముందే వచ్చావు కదా, ఆల్రెడీ తినేసాను రా, తినేసి ఫుల్గా నీకు రావాల్సిన ఆశీర్వాదాలను ఇచ్చేసాను రా బాబు, ఇప్పుడు వచ్చేవేంటి నువ్వు? మరి ముందు వచ్చింది ఎవరంటే ఇంకా అర్థమైపోయింది వాళ్ళ అన్నయ్యకి. అంటే నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ నా పేరు పెట్టుకొని మోసగించి తండ్రి కళ్ళు కనిపించవు, అప్పటికే కళ్ళు పోయినాయి, చూపు తప్పింది ఇస్సాక్కి. అప్పుడు వాళ్ళ అన్న ఏమన్నాడు తెలుసా? తండ్రి, అది తెచ్చింది పక్కన పెట్టి ఏది ఉంటే అదే ఆశీర్వదించి నాకని అన్నాడు. తండ్రి ముందు మోకాలు వేసి, చూసినట్టు చెప్తున్నావేటి మోకాలు వేసి అంటే పద్ధతి అదే, ఆ రోజు ఆచారం. వాళ్ళ నాన్న ఏమన్నాడు తెలుసా? నాన్న, ఒక్కటి కూడా లేదురా నాన్న, నువ్వంటే నాకు ఇష్టమని నీకే ఇవ్వాలనుకున్నాను అవన్నీ చెప్పేశాను, ఇప్పుడు ఒక్కటి కూడా రావట్లేదు అన్నాడు. అప్పుడు కొడుకు ఏమన్నాడు తెలుసా? పోనీ ఏదొస్తే అదే చెప్పని తండ్రి దగ్గర ఏడుస్తూ తల ఉంచితే ఆ తండ్రి ఆ పిల్లోడి మీద తల చేతులుంచి ఏమని అన్నాడు తెలుసా? మీరు కావాలంటే చదువుకోవచ్చు, ఆదికాండం ముందధ్యాయం ఉంటుంది. ఏమన్నాడు తెలుసా? ఒక్కటి మంచి లేదు, కేవలం శాపాలు, సమస్యలు, రోగాలు, తెగుళ్ళు, యుద్ధాలు, మరణాలు ఇవే ఉన్నాయి, ఒక్కటి మంచిది లేదు. ఇప్పుడు పోనీలే మా నాన్న ఒక్క మంచి ఆశీర్వాదమైనా చెప్తాడేమో, నోటి నుంచి వస్తుందేమో అని తల వంచుకొని వింటున్నవాడు నోటి నుంచి వస్తున్న ప్రతి మాటకి ఇంకా ఎలా రగిలిపోతాడో చూడండి. ఒక్కటి మంచిది రాదు, అన్ని శాపవచనాలే వచ్చాయి. ఇన్ని శాపవచనాలు నా ఆశీర్వాదాలన్నీ వాడు కొట్టేస్తాడా అని ఎంతో 22 సంవత్సరాల కోపంతో ఉన్నాడు. ఇప్పుడు వస్తున్నాడు తమ్ముడని తెలిసి 400 మందిని ఎంటేసుకొని వచ్చేస్తున్నాడు చంపడానికి. ఎదురుకొస్తున్నాడు, ఏమనుకుంటున్నాడు తెలుసా అండి? ఒక్కటి మంచిది లేదు, అన్ని శాపవచనాలే మా నాన్న నాకు చెప్పాడు, కానీ ఆ శాపవచనాలు పొందుకొనే నేను అంత సంపాదించాను. నాకు రావాల్సిన ఆశీర్వాదాలన్నీ కొట్టేసిన వాడు ఇంక ఎంత సంపాదించాడో అనుకొని వచ్చాడు. యాకోబుని చూసి ఏమన్నాడు? ఆ 2 గుంపులు కనిపించాయి. ఏంట్రా బాబు అంటే, నీ దాసుడినైన నేను నీకు ఇచ్చే కానుక అన్నాడు. అప్పుడు వాళ్ళ అన్న ఏమన్నాడు తెలుసా? అంతేనా, నా దగ్గరే చాలా ఉంది, నీది నాకెందుకురా, ఉంచుకో అన్నాడు. చంపడానికి వచ్చినవాడు ఎందుకు చంపలేదు తెలుసా? మొదటిగా దేవుని కార్యం, తిరుగులేదు సత్యం. రెండోది ఎందుకో తెలుసా అండి? నా ఆశీర్వాదాలన్నీ మా తమ్ముడు కొట్టేసి వాడి శాపాలన్నీ నేను పొందుకున్నాను. శాపాలు పొందుకున్న నాకే అంత ఆశీర్వాదం వస్తే ఏది? మందలు, ఆస్తులు, పాస్తులు, సేవకులు, వీళ్ళందరూ, పిల్లలు, పెళ్ళిళ్ళు, భార్యలు, ఆ శాపవచనాలన్నీ పొందుకున్న నాకే అంతొస్తే నా ఆశీర్వాదాలన్నీ పొందుకున్న ఈడికి ఎంత వచ్చేసిందో అనుకొని వచ్చాడు. ఇంతకీ వాళ్ళ తమ్ముడు సంపాదించిన ఆస్తి, మందలు, పిల్లలు, వాళ్ళందరినీ చూసి ఇంతేనా, అరే నీకంటే నాకే ఎక్కువ ఉంది కదరా, నీది నాకెందుకు, ఈ మాత్రం దానికి నిన్ను చంపేయాలనుకున్నానా, చెస్ అని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు వాళ్ళ అన్నకేమర్థమైంది తెలుసా? ఆశీర్వాదం అంటే ఇదిగో పశువులు, మందలు, సేవకులు, పెళ్ళిళ్ళు, పిల్లలు, భార్యలు అనుకున్నాడు. నీకంటే నాకే ఎక్కువ ఉంది, ఈ మాత్రం దానికి నిన్నెందుకు చంపాలనుకున్నాడు. కానీ అప్పుడు ఈ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? అన్నా, ఎంతవరకు నేను అదే ఆశీర్వాదం అనుకున్నాను, ఆశీర్వాదం అది కాదన్నా, నిన్న రాత్రి ఏం చూశాను అన్నాడు? అన్నా, నీ ముఖం చూసినట్లు నేను దేవుణ్ణి చూశానన్నా అని చెప్తున్నాడు. అంతవరకు ఆశీర్వాదం అంటే ఏంటో తెలియక ఈయన కూడా మందలు, ఆస్తులు, పాస్తులు, సేవకులు, పిల్లలు, భార్యలు అనుకున్నాడు. అప్పుడే రాత్రి తెలిసింది విషయం. అన్నా, ఆశీర్వాదం అంటే అది కాదన్నా,
మన మన తాత మన తండ్రికి ఏ దేవుడు కనిపించి మాట్లాడాడో ఆయన్ని నేను ఎంత దగ్గరగా ముఖాముఖిగా చూశానో ఆయన్ని నేను చూశానన్నా. అన్న నిన్ను చూసినట్టు నేను దేవుణ్ణి ముఖాన్ని చూశానన్నా అని చెప్తుంటే వాడికి అది అర్థం కావట్లేదు. వాళ్ళ అన్నకి వాడికి ఒకటే పాయింట్, ఆశీర్వాదాలు పొందుకున్న నాకే ఎంత ఆస్తి వస్తే నా ఆశీర్వాదాలన్నీ అబద్ధంతో కొట్టేసిన వీడికి ఎంత వచ్చిందో అని కోపంతో ఊగిపోయాడు. ఓహో ఇంతేనా సంపాదించావు, దానికోసం నా తమ్ముడిని నేను చంపాలా, అరే నీకంటే నీది నాకెందుకురా, నాకే చాలా ఎక్కువ ఉంది అన్నాడంటే చూసారా, దేవుడిచ్చిన ఆశీర్వాదం ఆస్తులు బట్టి కాదు, పిల్లలు బట్టి, భార్యలు బట్టి, పెళ్ళిళ్ళు బట్టి, మనకున్న మంది మార్బలం సేవకులు బట్టి కాదు. ఈ విషయం అర్థం కావడానికి యాకోబు ఎంత నేర్చుకున్నాడో చూడండి. అన్న నేను ఎంతవరకు ఆశీర్వాదం అదే అనుకున్నాను, అది కాదన్నా ఇదన్నా అని చెప్తుంటే వాళ్ళ అన్న ఏమనుకుంటాడు తెలుసా, నేనే వాళ్ళ అన్నయ్యనైతే మీకు అర్థమవుతుందో లేదో ఆ రోజు సిచ్యువేషను, నేను చంపేస్తానని భయపడి అప్పుడు మా నాన్న దగ్గర దేవుడు నీ దేవుడైన యెహోవాయే నీ కోసం ఒక వేటను పంపించాడని చెప్పినట్టు దేవుడి పేరు చెప్పుకొని బతకాలని చూస్తున్నాడు. ఒరే నీకేం అన్నలేరా, నిన్నేం చంపలేరా అంటున్నాడు వాళ్ళ అన్న. అర్థం కావట్లేదు ఆయనకి. అన్నా నేను దేవుని పేరు పెట్టి నిన్ను సాఫ్ చేయడానికి చెప్పట్లేదు, నిజంగా దేవుణ్ణి చూశానంటే ఏదో కథ చెప్తున్నాడు నాకు అనుకుంటున్నాడు ఆయన. నిజంగా ఈయన దేవుడు మాట. సో ఇప్పుడు మీకు అర్థమవుతుందా సార్, 33వ అధ్యాయం కూడా మనకి ప్రూఫే. దేవుడు ఆశీర్వాదంగా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం వాళ్ళ దగ్గర ఉన్న టెక్నాలజీ, జ్ఞానము, వార్ పవర్ కాదండి. ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆశీర్వాదం ఇశ్రాయేలు ద్వారా ప్రభు అయిన యేసు ఈ లోకానికి అడుగు పెట్టడం, ఆయన ద్వారా లోకంలో ఉన్న అనేక మంది పాపక్షమాపణ, నిత్య జీవం, రక్షణ పొందడం. ఈ ఆశీర్వాదం ఏంటో ఇశ్రాయేలుకి తెలియక వాళ్ళ ప్రభువుని వాళ్ళే చంపేశారు. మీకున్న ఆశీర్వాదం ఏంటో, దేవుడు మీకు ఇచ్చిన విలువైన ఆశీర్వాదం ఏంటో మీకు తెలియక ఆ సువార్త సత్యాన్ని చంపేస్తున్నాం మనం కూడా. మన నోట్లో ఉన్నది, మనకు తెలిసిన ఈ నిజం, ఈ సత్యం అతి అద్భుతమైనది. దీనికోసం దేవుడు ప్రపంచ చరిత్రను ఎలా నడిపించాడో చూడండి. ఈ లోకాన్ని సృష్టించిన ఈ బైబిల్ ఏ దేవుని గురించి మాట్లాడుతుందో ఆ త్రియేక దేవుడైన యెహోవా మానవునిగా నీ బదులు, నీ వంతు, నీ స్థానంలో నీ పాప శిక్షను ఆయన మీద వేసుకొని మరణించడానికి సిలువ వరకు వచ్చాడు ప్రభు అయిన యేసుక్రీస్తుగా. ఆయన ఎరగడం, ఆయన కోసం మాట్లాడడం, ఆయన కోసం జీవించడమే అసలైన ఆశీర్వాదం. కాబట్టి దేవుడు ఎంత ప్రార్థన చేసినా నాకు ఇది ఎందుకు చేయలేదు, అది ఎందుకు ఇవ్వలేదని మీరు అనుకోవద్దు. మీరు ఆశీర్వాదం అంటే ఎంతసేపు లోకస్తులు ఎలా ఆలోచిస్తారో అలాగ ఆలోచించకూడదు. ప్రభు అయిన యేసును కలిగి ఉండడమే అసలైన ఆశీర్వాదం. ఆయనకి ఇంకా దగ్గర అవ్వాలి, ఆయన ఇంకా బాగా ఎరగాలి. మన వల్ల మరికొంతమంది ఆయన ఎరిగి మనం పొందుకున్న ఈ గొప్ప శాంతి, సమాధానము, నిత్య జీవము, పాప క్షమాపణ, రక్షణ పొందుకునేటట్లు మనము, మన కుటుంబం ఆ దేవునికి సేవ చేయాలి. ప్రార్థన చేస్తున్నా, మనం నిజంగానే దేవునికి ఉపయోగపడాలి. నిజంగానే ఈ గొప్ప ఆశీర్వాదాన్ని విలువైనదిగా ఎంచి ఇతరులకి ప్రకటించేటట్లు సంఘముగా మనం సేవ చేయాలి. సంఘముగా సువార్తలకు వెళ్ళాలి. ఈ సత్యము, ఈ సంఘం ఎంతో ఫలభరితంగా మీరు ఫలించేటట్లు పాస్టర్ గారితో మీరు గొప్ప సహకారులుగా ఉండాలి. మీరు పక్కన ఉండాలంటే పక్కన ఉండాలి, ప్రార్థనకు రావాలంటే ప్రార్థనకు రావాలి. ఏదైనా పని చర్చికి చేయడానికి మీకు అవకాశం ఉంటుందేమో, నాకు దొరుకుద్దేమో అని మీరు ఆశపడాలి, ఇష్టపడాలి. అలాగా మీ సమయాన్ని, మీ దగ్గరున్న కష్టాన్ని, మీకు ఏదైతే వీలవుతుందో, చేతనవుతుందో, ఇవ్వగలరో, చేయగలరో ఈ గొప్ప రాజ్యము కట్టడానికి, ఈ సత్యము కోసం పాటుపడుతున్న మీ సేవకులకు సహకారులుగా ఉండి ఈ సంఘములో గొప్ప ప్రేమను, ఐక్యతను, పవిత్రతను కాపాడుతూ వర్ధిల్లాలి, ఫలింపాలి. అలాగా మనందరం అన్ని విషయాల్లో ప్రభువు నుంచి గొప్ప మేలులు, ఆశీర్వాదం పొందుకుందాం గాక. ఆమెన్. ప్రార్థన చేస్తున్నాను. ఒక్క క్షణం తలలో తోంచండి, కళ్ళు మూసుకోండి. దైవజనులు మనందరి కోసం ప్రార్థన చేస్తారు. ఈ ఒక్క సత్యాన్ని